మర్మ ఎంత డేంజర్ అనేది తీసుకుంటే కేరళలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఒక పాయింట్లో కొడతాడు ఫోర్ హెడ్ మీద, రెండు కళ్ళు బయటకు వస్తాయి. ఉర్మి స్పెషాలిటీ ఏంటంటే వన్స్ ఒకసారి పర్సన్ సెంటర్ పాయింట్లో కొడితే రెండు పీసులు అయిపోతాడు. ఎందుకు బ్రిటిషర్స్ కలరీని బ్యాన్ చేశారు? బ్రిటిషర్స్ ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళు ఏం చేసిరంటే ఒకసారి కలరీ చూసిరు అనమాట. కలరీ గురుకులన్స్ చూస్తుంటే వాళ్ళు చేసే ఫైట్ చూసి బ్రిటిష్ వాళ్ళకి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కొక్క వ్యక్తి 100 మందిని చంపేంత పవర్ఫుల్ పర్సన్ కలరీ ఎక్స్పర్ట్స్. కంటి చూపు ఎంత స్పీడ్ చూస్తున్నాం అంత స్పీడ్ గా చంపేది. టాప్ 1 లో వరల్డ్ లో మార్షల్ ఆర్ట్ ఏదంటే కలరీ అని ఉండేది. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే. బోధిధర్ముడు షావోలిన్ కుంఫుని ఇన్వెంట్ చేశాడు చైనాలో. అక్కడ ఆయన వల్లనే అందరికి కుంఫు ఇవన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. బట్ హిస్టరీ చూస్తేనేమో బోధిధర్ముడు ఇక్కడ కలరీ నేర్చుకున్నాడు, దాన్ని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి తన స్టైల్లో చెప్పాడని ఒక స్టోరీ ఉంది. ఈ మర్మకళకి ఆది గురువు ఎవరంటే అగస్త్య మహర్షి. బ్రాహ్మణ్స్ చాలా మందికి దీన్ని నేర్పించడానికి ఇష్టపడలేదు, దానివల్ల కూడా కలరీ సరిగ్గా అందుకోలేకపోయారు జనాలు అనేది ఒక స్టోరీ ఉంది. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే, నేను కేరళలో కలరీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక పారాలసిస్ అబ్బాయి వచ్చిండు. అబ్బాయి నడిచేది కాదు. ఐ థింక్ 8 months ఉన్నాడు అనుకుంటా. కలరీ ప్రాక్టీస్ చేయించిండు మా మాస్టర్ దగ్గర ఉండి. వాక్ చేసిండు, కొన్ని దినాలు నడిపించిండు, మూమెంట్స్ చూపించిండు. 8 months తర్వాత కంప్లీట్ గా క్యూర్ కాలేదు, కానీ నడుచుకుంటూ వెళ్ళిండు. హలో గైస్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్. కలరీ గురించి మాట్లాడే ముందు మీరు భారతీయుడు సినిమా చూసారా? భారతీయుడు 2. అందులో కమల్ హాసన్ గారు తన చేతి వేళ్లతో ఒక కళను ప్రదర్శిస్తారు, అదే మర్మకళ. ఈ మర్మకళ కూడా కలరీలో ఒక పార్ట్. కానీ దీని గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు తెలుగు స్టేట్స్లో. ఎందుకంటే ఈ ఆర్ట్ కేరళలో మాత్రమే చాలా ఫేమస్. కానీ తెలంగాణ నుంచి ఒక కుర్రోడు కేరళ వెళ్ళి 5 ఏళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేసి ఇక్కడ మన వాళ్ళకి నేర్పిస్తున్నాడు. అతని పేరే రమేష్. మీకు విషయం తెలుసా? కుంగ్ఫు, కరాటే చాలా మార్షల్ ఆర్ట్స్ ఈ కలరీ నుంచే పుట్టాయి. ఈ మార్షల్ ఆర్ట్స్ అన్ని కలరీ నుంచే పుట్టినా కూడా అవి మాత్రమే ఫేమస్ అయ్యాయి, కానీ కలరీ మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. దీని వెనకాలన్న కారణం ఏంటి, దీని వెనకాలన్న హిస్టరీ ఏంటి, ఇలా ఎన్నో విషయాలు మనం ఈరోజు రమేష్తో డిస్కస్ చేసాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద షో. హాయ్ రమేష్. హాయ్ అన్న. వెల్కమ్ టు లెట్స్ డిస్కస్. థ్యాంక్ యూ అన్న. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఈరోజు పాసిబుల్ అయింది కలరీ గురించి మాట్లాడాలని చెప్పి. కలరీ గురించి మాట్లాడే ముందు అసలు ఫస్ట్ ఈ కలరీ కన్నా ముందు మన ఏరియాలో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే భారతీయుడు సినిమా. ఈ భారతీయుడు 1 కానీ భారతీయుడు 2 కానీ చూసినప్పుడు అందులో కమల్ హాసన్ గారు 2 వేళ్లతో ఒక యాక్ట్ చేస్తాడు, మర్మకళ అని చెప్పి. మనకు భారతీయుడు, పాత భారతీయుడు నుంచే ఫేమస్. దాంతో ఈ మర్మకళ అనేది ఒకటి తెలుసు. ఈ కలరీ గురించి నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది మన స్టేట్ లో. సో భారతీయుడు 2లో చూసినప్పుడు ఆ మర్మకళ ప్రయోగించినప్పుడు గుర్రం లాగా పరిగెత్తడము, కొంచెం వింత వింతగా చేస్తుంటారు ఎవరైతే ఆ మర్మకళకి గురవుతారు. నిజంగా అవన్నీ పాసిబులా? అసలు ఈ మర్మకళ ఎక్కడి నుంచి వచ్చింది, మర్మకళ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ మర్మ విద్య గురించి మాట్లాడుకోవాలంటే ఇది పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో అంతకుముందు మనం కలరీకి మర్మకళకి సంబంధం ఏందనేది బిఫోర్ మనం కలరీ గురించి తెలుసుకోవాలి. అంటే మర్మ అనేది కలరీలో ఒక పార్ట్. డైరెక్ట్ మర్మ నేర్పారు అంటే డైరెక్ట్ అట్లా ఉండదు అనమాట. ఇప్పుడు మర్మ అనేది ఒక 5th లెవెల్ వచ్చేస్తుంది అనమాట కలరీలో. కలరీ కంటే ముందు, మర్మ కంటే ముందు కలరీ నేర్చుకోవాలన్నమాట. ఓకే. కలరీకి రిలేషన్ ఉంటుంది మర్మకళ అనేది. ఇప్పుడు కలరీ మనం తీసుకుంటే ఇది ఇండియన్ మార్షల్ ఆర్ట్ అనమాట. ఓల్డ్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 7000 years బ్యాక్ ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్ అనమాట. సో ఇక్కడ ఇది లాస్ట్ లెవెల్ వచ్చేసి మనకు మర్మకళ అనమాట. కలరీ అంటే ఇండియన్ మార్షల్ ఆర్ట్, ఇది పురాతనమైన ఒక యుద్ధ కళ అనమాట. ఈ కళని ఎక్కువ కేరళ రాష్ట్రంలో ఉపయోగిస్తుంటారు. అంటే ఈ కళని నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనమాట. అది ఓన్లీ మన ఇండియాలో ఓన్లీ కేరళ, తమిళనాడు అనమాట. తమిళనాడులో దీనికి మళ్ళీ ఈ కలర్కి సేమ్ పేరు అడిమురై అని. అక్కడ మళ్ళీ మాత్రం సేమ్ అనమాట, సేమ్ ఫామ్ గానీ అడిమురై అంటారు అనమాట. సో ఇక్కడ కలరీ కేరళలో చాలా మంది ప్రతి ఒక్కరు ఈ కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో మిగతా రాష్ట్రాలలో మనకి ఎక్కడ ఇంత అవేర్నెస్ ఈ ఆర్ట్ మీద లేదనమాట. ఎందుకంటే కలరీ అంటే ఎవరు గుర్తుపట్టరు ఇక్కడ. ఈ ఆర్ట్ అక్కడనే ఎందుకుంది అంటే ఈ కలరీకి ఆది గురువుగా పరశురాముడిని కొలుస్తారు కాబట్టి అక్కడ పరశురాముడు ఫస్ట్ కేరళలోనే స్టార్ట్ చేయడం వల్ల ఈ విద్య అక్కడనే ఎక్కువ డెవలప్మెంట్ జరగడం స్టార్ట్ అయిందనమాట. సో ఈ కలరీ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. సో ఈ కలరీ నేర్చుకోవడానికి మనకు చాలా సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇక్కడ ఎండ్ అనేది లేదు. ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటాము, ఇంత నేర్చుకుంటాము, ఇట్లా అని ఏముండదు అనమాట. కంటిన్యూ ప్రాసెస్ టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్. అంటే మనం లైఫ్ లాంగ్ నేర్చుకుంటాం. సబ్జెక్ట్ ఉంటుందా కలరీలో? అంటే ఇప్పుడు మనము కుంఫుకి వెళ్ళినాం అనుకో, కరాటేకి వెళ్ళినాం అనుకో, కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంటుంది, రెడ్ బెల్ట్ ఉంటుంది, ఇంకేదో బెల్ట్లు ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే బ్లాక్ బెల్ట్ లాస్ట్ అనుకుంటా, ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు కలరీకి అట్లా ఏం లేదా లాస్ట్ లిమిట్?
అంటే కలర్కి ఎండ్ ఉందన్నమాట, ఎండ్ లేదన్నమాట. ఒకవేళ ఎండ్ ఉంది అని అనుకుంటే మనం అందులో హాఫ్ నాలెడ్జ్ ఉందని దాని యొక్క మీనింగ్ అనమాట. ఎందుకంటే కలర్ అనేది చాలా లెంత్ టాపిక్ అనమాట. ఇందులో చాలా లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఈ కలర్ని మా మాస్టర్స్ నేను చూసిన, అంటే నేను నేర్చుకున్నప్పుడు, నేను కేరళ వెళ్ళినప్పుడు మా మాస్టర్స్ స్టిల్స్ 60 years స్టిల్ దే ఆర్ ప్రాక్టీసింగ్. అంటే స్టిల్ కలరే ప్రాక్టీస్ చేస్తారు అనమాట. అంటే స్టార్టింగ్ ఏ మూమెంట్లో అయితే ప్రాక్టీస్ చేస్తుంటామో స్టిల్ కంటిన్యూ చేస్తుంటాం. అంటే ఎండింగ్ లేదన్నమాట అక్కడ. కలరీలో చాలా అప్డేటింగ్ ఉంటుంది. వేరే ఆటలలో ఎక్కువ మనం అప్డేట్ చూడలేమన్నమాట. అంటే ఎవ్రీ కదలికలు కానీ ఆ మూమెంట్స్ కానీ, అంటే ఇందులో వెపన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇందులో చాలా వెపన్స్ ఉంటాయి అన్నమాట. ఆ వెపన్స్ అన్ని ఫినిష్ చేయడానికి తర్వాత ఫస్ట్ లెవెల్ మనకు ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల ఎక్కువ మనకు టైం తీసుకుంటుంది అనమాట. సో ఈ కలర్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మేతారి తర్వాత మన కోల్తారి ఉంటుంది. కోల్తారి తర్వాత అంగతారి ఉంటుంది. అంగతారి తర్వాత వెరుంగై ఉంటుంది. వెరుంగై తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ తర్వాత మనకు అప్పుడు మర్మ ఉంటుంది. ఇన్ని దాటిన తర్వాత మర్మకళ వస్తుంది. డైరెక్ట్ ఉండదు అనమాట. ఒకవేళ డైరెక్ట్ ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది అగ్రెసివ్ గా ఉంటారు. వాళ్ళు ఎక్కువ సీరియస్ అవ్వడం, వాళ్ళకు ఎక్కువ అగ్రెసివ్ గా మాట్లాడడం, ఎదుటి వాళ్ళకు పొలైట్ గా మాట్లాడలేక, అంటే డిసిప్లిన్ కరెక్ట్ లేక అగ్రెసివ్ పర్సన్స్ ఉంటారు చాలా మంది. డైరెక్ట్ ఇది ఉంటే ఏమైతుందంటే వాళ్ళు నేర్చుకొని ఎవరి మీదనన్నా ప్రయోగించవచ్చు. దానివల్ల చాలా మందికి ప్రాణహాని ఉంటుంది అనమాట. సో అందుకని లాస్ట్ పొజిషన్ లో మనకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే ఇక్కడ మనం చాలా కష్టపడాలి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకు మేతారి అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ, బాడీ బ్యాలెన్స్. అంటే మనకు లాస్ట్ లెవెల్కి వెళ్ళాలంటే దీంతో చాలా కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మేతారిలో ఏంటంటే హోల్ బాడీ మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇందులో జంతు పోస్టర్స్ ఉంటాయి అన్నమాట, యానిమల్ పోస్టర్, వడిబుసోస్ అంటారు మలయాళంలో. ఈ 8 యానిమల్స్ పోస్టర్స్ చాలా రిక్వైర్మెంట్ అనమాట. దాని తర్వాత మేతారి తర్వాత ఏమొస్తుందంటే మనకు కోల్తారి వస్తుంది. ఈ కోల్తారిలో ఏముంటుందంటే మనకు వుడెన్ వెపన్స్ ఉంటాయి. వుడెన్ వెపన్స్ అంటే లైక్ లాంగ్ స్టిక్, షార్ట్ స్టిక్, ఒట్టా, ఇట్స్ లైక్ జిగ్జాగ్ వెపన్. అంటే ఒట్టా అంటే ఇది మర్మ స్థానాలలో వాడుతుంటారు అనమాట. ఒట్టా అనేది చాలా డేంజరస్ వెపన్ కలరీలో. దాని తర్వాత గద. ఇప్పుడు మనకు హనుమంతుని చేతిలో గద ఉంటుంది. సెకండ్ లెవెల్ వెపన్స్ అనేది వెపన్స్ వుడెన్ వెపన్స్. మనకు వుడెన్ వెపన్స్ ఏదైతే తీసుకుంటామో సెకండ్ లెవెల్ వచ్చేస్తుంది మొత్తం. అంటే ఈ ఫస్ట్ లెవెల్ మీద డిపెండ్స్ అయ్యి మనకు సెకండ్ లెవెల్ ఉంటుంది అనమాట. సెకండ్ లెవెల్ తర్వాత మనకు అంగతారి ఉంటుంది. అంగతారి అంటే మీన్స్ మెటల్ వెపన్స్ అనమాట. మెటల్ వెపన్స్ అంటే లైక్ స్వార్డ్, కత్తులు, రైట్, స్వార్డ్, షీల్డ్. లైక్ మనకు చాలా మంది కింగ్స్ చేతికి షీల్డ్ వేసుకొని ఉంటారు. షీల్డ్, ఉరిమి ఇస్ ద లాస్ట్ వెపన్, డేంజరస్. అంటే కలరీలో చాలా పవర్ఫుల్ వెపన్ ఏదంటే ఉరిమి అనమాట. ఉరిమి స్పెషాలిటీ ఏంటంటే వన్స్ ఒకసారి పర్సన్ సెంటర్ పాయింట్ లో కొడితే 2 పీసులు అయిపోతాడు. అంటే 2 పీసులు అంటే 2 ముక్కలు అయిపోతాడు, అంటే నిలువుగా అంత పవర్ఫుల్ అనమాట. ఒక్కసారి ఉరిమి పైనుంచి కిందికి కొడితే మనం చికెన్ ముక్కలు ఎట్లా పీసులు పడుతుంటే అట్లా పడుతుంటది అనమాట. అంత డేంజరస్ వెపన్. అందుకే కలరీలో ఉరిమి అనేది లాస్ట్కి పెడతారు వెపన్. తర్వాత మనకు కడారా అని ఉంటుంది అనమాట మెటల్ వెపన్స్లలో. కడారా, స్వార్డ్, షీల్డ్, కుందం, ఇలాంటివి చాలా మెటల్ వెపన్స్ ఉంటాయి. లాస్ట్కి ఉరిమి ఉంటుంది అనమాట. ఇది అంగతారి తర్వాత వెరుంగై ఉంటుంది. వెరుంగై మీన్స్ ఫైట్ అనమాట, బేర్ హ్యాండ్ కాంబాక్ట్. అంటే వితౌట్ వెపన్ హ్యావ్ టు ఫైట్ అనమాట, చేతులతోని. దాని తర్వాత ట్రీట్మెంట్ అనమాట. మనకు ఈ ప్రాక్టీస్ టైంలో మనకు ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు కానీ, దాని నుంచి ఏమన్నా గాయాలు కానీ, హ్యాండ్స్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ, లెగ్స్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమన్నా సంభవించినప్పుడు మనము ఆ ట్రీట్మెంట్ నుంచి మనము తీసుకోవడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మర్మ. అంటే ఇది లాస్ట్కి ఎందుకు పెట్టినామంటే ఇన్ని స్థానాలను దాటుకుంటూ వచ్చేసరికి ఒక పర్సన్ కి పేషెన్స్ చాలా 100% అవసరం. డిసిప్లిన్ 100% అవసరం. ఒకవేళ డిసిప్లిన్ మనకు కనిపించలేనప్పుడు ఆటోమేటిక్ ఆ స్టూడెంట్ డిలేట్ అయిపోతాడు అనమాట. అంటే కలరీలో ఎవ్రీ గురు ఏం చేస్తాడంటే ఒక రైట్ శిష్యుని ఎంచుకుంటాడు. ఆ రైట్ శిష్యుని ఎంచుకోవాలంటే ఆయనకిన్న క్యాలిక్యులేషన్ చేయలేరు అనమాట.
ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్ వచ్చే ఈ లెవెల్స్ దాటే వరకు ఆ స్టూడెంట్ ఏందనేది ఆ గురువు అండర్స్టాండింగ్ అర్థమైపోతుంది అనమాట. సో ఇన్ని వెళ్ళాలంటే మనం చాలా సంవత్సరాలు కష్టపడాలి. అంటే 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు ఉండదు. ఇట్ విల్ టేక్ 13 years, 15 years, 20 years, 30 years, 50 years. అంటే ఎండ్ లేదన్నమాట ఇక్కడ. ఓకే, నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కరాటేకి కుంఫుకి దీనికి డిఫరెంట్ ఏంటంటే మనకి కరాటే అనేది నార్మల్గా ఇక్కడ మనకు తెలంగాణలో చాలా అవైలబుల్గా ఉంటుంది. తైక్వాండో కానీ కుంఫు కానీ. ఓన్లీ కేరళలోనే ఎందుకు కలరీ ఎక్కువ ఫేమస్ అని చెప్పుకుంటే ఇప్పుడు మనకు ఈ కలరీ అనేది పరశురాముడు పరశురాముని వల్ల ఈ విద్యని అక్కడ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అక్కడ అంటే మెయిన్గా ఏంటంటే ఈ కరాటే కుంఫు ఈ కలరీ నుండే ఉద్భవించినాయి. ఎలా ఉద్భవించినాయి అని అంటే మనకి ఇండియాలో బోధిధర్ముడు ఉండేవాడు. బట్ బోధిధర్ముడికి వెళ్లే ముందు అసలు ఈ పరశురాముడు కలరీని తీసుకురావడానికి స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ? అంటే పరశురాముడు ఎట్లా దీన్ని ఇంట్రడ్యూస్ చేసిండు కలరీని, అంటే దానికి పురాణ గాథ ఏంటి, అసలు ఎట్లా వచ్చింది, పరశురాముడికి ఎట్లా వచ్చింది, అది ఎందుకు ఉపయోగించిండు పరశురాముడు, ఆయనకు అవసరం ఏం పడ్డది? అంటే ఓల్డ్ స్టోరీ తీసుకుంటే ఈ కలరీకి ఆది గురువు ఎవరుగా పిలుస్తారంటే పరశురాముని పిలుస్తుంటాం అన్నమాట. ఎందుకంటే క్షత్రు సంహారం చేయడానికి ఆయనకు పవర్స్ ఎక్కువ కావాలి కాబట్టి శివుని నుంచి ఆయన తపస్సు నుంచి తీసుకున్నాడని మనకు హిస్టరీలు చెప్తుంటది అనమాట, పురాణాలలో చెప్తుంటది. సో పరశురాముడు ఏం చేస్తాడంటే క్షత్రియ సంహారం చేయడానికి శివుని నుంచి తపస్సు నుంచి ఆ విద్యను తీసుకొని ఒక 108 కలరీ సెంటర్లు పెట్టి 41 స్టూడెంట్స్ని తయారు చేసి ఆ యొక్క గురుకులాలలో వాళ్ళని ప్రవేశపెట్టి ఈ విద్యను. ఇప్పుడు ఇది ఒక స్టోరీ ఉంది కదా రమేష్, ఏదంటే ఇప్పుడు వాళ్ళ తండ్రి జమదగ్ని కామధేను ఉంటది, కామధేను చూడడానికి కార్యవీరతార్జునుడు వస్తాడు. ఒకసారి అనుకోకుండా వచ్చినప్పుడు కార్యవీరతార్జునుడు కామధేను చూస్తాడు. ఆ కామధేనుని ఇవ్వమని అడిగితే వాళ్ళ తండ్రి ఇవ్వకపోతే ఆయన అతన్ని చంపేసి ఆ ఆవుని తీసుకెళ్తాడు కదా. సో అప్పుడు ఈ క్షత్రియులందరినీ సంహారం చేయాలి అని అనుకునే థాట్ అక్కడ పుడుతుంది ఎవరికి, పరశురాముడికి. అప్పుడు ఆ శక్తి కోసం శివుణ్ణి అంటే మనకు కార్తవీర్యార్జునునికి చాలా పవర్స్ ఉంటాయి అన్నమాట. ఈజ్ వెరీ స్ట్రాంగ్ విలన్. సో ఆయనను చంపాలి అంటే ఈయన దగ్గర ఉన్న బలం సరిపోకపోవడం వల్ల ఆయనను చంపడానికి కావాల్సిన బలాన్ని సేకరించడానికి శివుణ్ణి ఘోరమైన తపస్సు చేస్తాడనమాట కొన్ని సంవత్సరాలు. అప్పుడు శివుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి మీకేం కావాలో చెప్పండి అంటే నేను మై ఫాదర్ని ఇట్లా చంపేసారు ఇట్లా నేను అని చెప్పేస్తుంటే అప్పుడు ఆయన కలరీని బోధిస్తాడనమాట శివుడు. అప్పుడు పరశురాముడు ఆ విద్యతోని కార్తవీర్యార్జునుని చంపేస్తాడనమాట. చంపేసి అప్పుడు క్షత్రియులు ఎక్కడున్నా వాళ్ళని చంపేస్తాడు. క్షత్రియ అంటే ఇక్కడ ఒకటి అనదర్ వర్డ్ ఉందన్నమాట, చెడు అని అర్థం. చెడు ఎక్కడెక్కడ ఉంటుందో దాన్ని మొత్తం ఎలిమినేట్ చేస్తాడనమాట. సో ఇది యాక్చువల్గా స్టోరీ అనమాట. దాని నుంచి ఆయన ఈ అస్త్ర సన్యాసం మన అగస్త్య మహర్షికి ఇచ్చేసి ఆయన వదిలేసి ఇంకా అక్కడ తర్వాత దీన్ని అగస్త్య మహర్షికి ట్రాన్స్ఫర్, పరశురాముడు వదిలేసి అగస్త్య మహర్షికి అప్పచెప్పేసి ఆయన అస్త్ర సన్యాసం తీసుకుంటాడు అనమాట. అక్కడ నుంచి కేరళలో ఇప్పటిదాకా కంటిన్యూ అయింది. రైట్. సో దాని బ్యాక్ స్టోరీ ఇది. సో ఇంత చాలా అంటే పవర్ఫుల్ టెక్నిక్, దీన్ని బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత బ్యాన్ చేసిండ్రు. నార్మల్గా విన్నాను నేను, బ్రిటిషర్స్ బ్యాన్ చేశారు కలరీని అని చెప్పి, ఇది వాళ్ళు పెద్ద థ్రెట్ అని ఫీల్ అయ్యారని చెప్పి. ఇది నిజమా? అంటే ఎందుకు బ్రిటిషర్స్ కలరీని బ్యాన్ చేశారు? మెయిన్గా కలరీని కేరళలో బ్యాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా పెద్ద టాపిక్ ఇది. మనకి బ్రిటిష్ టైంలో మనకు ద్రవిడియన్స్ ఉండేది అనమాట. లైక్ ఆరియన్స్ అంటుంటారు, ఆరియన్స్ నుంచి స్టార్ట్ అయింది. ఆరియన్స్ ఇండియాకి వచ్చి అక్కడ అగ్రికల్చర్ చేసుకుంటుండ్రు, దానికి కావాల్సిన పనిముట్లు చేసుకోవడానికి తయారు చేసిన ఆయుధాలు కొన్ని అని చెప్పేసి. దాని తర్వాత ద్రవిడియన్స్ నుంచి అంటే ద్రవిడియన్స్కి ఓన్గా మార్షల్ ఆర్ట్ ఉండేది అనమాట. ఆ ద్రవిడియన్స్ వాళ్ళగిన ఏదైతే అగ్రికల్చర్ చేసుకోవడానికి వాళ్ళకి ఆయుధాలు అవి అవసరం కాబట్టి ఆ ఆయుధాలని సమకూర్చుకునేది. దాని తర్వాత మనకు ద్రవిడియన్స్ ఎప్పుడైతే ఈ ఓన్గా మార్షల్ ఆర్ట్ ఉందో, అంటే ద్రవిడియన్స్ టైంలో కలరీకి పేరు అనేది లేదనమాట. ఓకే, నార్మల్గా ఉండేది. అంటే కలరీకి ముందు ఎక్కడి నుంచి అసలు ఈ కలరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ధనుర్విద్య నుంచి వచ్చింది. అంటే ధనుర్విద్య అంటే సేమ్ కలరీ అయినా ధనుర్విద్య అయినా సేమ్, కాకపోతే అప్పుడు ధనుర్విద్య, ఇప్పుడు దాని నుంచి ఒక
పేరు అనమాట చేంజ్ అయింది, కలరిపైట్ అని చేంజ్ అయింది అనమాట ఆ టైంలో. దాని తర్వాత ద్రవిడియన్స్ ఎప్పుడైతే హ్యాపీగా అక్కడ ఇది ఉందో, ఈ ఆట అయితే కొనసాగుతుందో, అప్పుడు పోర్చుగీస్ వారు వచ్చారు. పోర్చుగీస్ వారు రాగానే ఎక్కడ ఏమైందంటే ఈ ఆట కొద్దిగా ఆటంకాలు ఏర్పడ్డాయి అనమాట. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు అనమాట. ఇక్కడనే మెయిన్ గేమ్ స్టార్ట్ అయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే మనకు వాళ్ళు చాలా అంటే మనకి ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వగానే మనం ఏదో చేసేద్దాం, ఏదో అంటే వాళ్ళకి ఫీల్ అయ్యారు అనమాట. ఒక హూవతో మనం అంటే మనకున్న ఆర్మీతోని మనం ఈజీగా వీళ్ళని డౌన్ చేయొచ్చు, బెదిరించవచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. ఒకసారి అప్పటికే మన వాళ్ళు చాలా పవర్ఫుల్, ధనుర్విద్యలో వేసి పడేస్తారు అనమాట. అసలు కంటి చూపుతోనే కంటి చూపు అంత స్పీడ్ కొట్టేది అనమాట ధనుర్విద్యలో, చాలా పవర్ఫుల్. అప్పటికే మనం చాలా పవర్ఫుల్ ఎక్స్పర్ట్స్ అనమాట ధనుర్విద్యలో. సో అక్కడ బ్రిటిషర్స్ ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళు ఏం చేసారంటే ఒకసారి కలరీ చూసిరు అనమాట. కలరీ గురుకులంస్ చూస్తుంటే వాళ్ళు చేసే ఫైట్ చూసి బ్రిటిష్ వాళ్ళకి దిమాగ్ మొత్తం మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేసారంటే దీనివల్ల మనకి ఏదో ఇబ్బంది కలుగుతుంది, ఇది ఉన్నంత వరకు మనం ఏం చేయలేకపోతామేమో అని చెప్పేసి అనుకున్నారు. కొద్ది కాలం తర్వాత వాళ్ళు ఈ మన ద్రవిడియన్స్ మన ఇండియాలో ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ రూలింగ్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు కలరీ వాళ్ళు ఒక్కసారి ఒక ఊపితే వాళ్ళు మళ్ళీ ఇంగ్లాండ్ వారిపోయారు అనమాట. అంటే అంత భయంకరంగా యుద్ధం చేసిరు మనోళ్ళు. అంటే ఒక పర్సన్ ని ఒక 100 మందికినా కొట్టలేకపోతారు. ఇక్కడ ఒక చిన్న డైలాగ్ తీసుకుంటే మనకు మగధీర మూవీలో ఒక డైలాగ్ ఉంటది, ఒక్కొక్కడుగా షేర్ ఖాన్ 100 మంది వచ్చిన ఒక్కడిని. ఆ డైలాగ్ కలరీ నుండి వచ్చింది. యాక్చువల్ గా ఈ డైలాగ్ కలరీలో ఉంటుంది. ఈ డైలాగ్ కలరీది అన్నమాట. అంటే ఒక్కొక్క వ్యక్తి 100 మందిని చంపేంత పవర్ఫుల్ పర్సన్ కలరీ ఎక్స్పర్ట్స్. అంటే వాళ్ళు ఎట్లా అంటే కంటి చూపు ఎంత స్పీడ్ చూస్తున్నా అంత స్పీడ్ గా చంపేది. దానికి బాగా వాళ్ళు ఒక్క ఊపితే వాళ్ళు బాగా భయపడి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏమన్నారంటే అరే మనం వాళ్ళు ఉన్నంత వరకు మనం ఏం చేయలేము, జస్ట్ వాళ్ళు ఇట్లా చంపేస్తారు అంతే, చూసే లోపల చంపేస్తారు, దే ఆర్ వెరీ పవర్ఫుల్ అని డిసైడ్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆర్మీని పెంచుకున్నారు. ఆర్మీని గట్టిగా పెంచేసుకొని అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇండియాలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి అప్పుడు అనౌన్స్ చేసిర్రు అనమాట. 1804లో ఈ ఆటకి ఆటంకం కలిగింది అనమాట. 14th century, 16th, 17th centuryలో కలరీకి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు మన దగ్గర ఉన్న వెపన్స్ ఎలా అంటే ఇప్పుడు ఉరిమి అని మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఉరిమి కానీ షీల్డ్ కానీ వాళ్ళు కొట్టే బుల్లెట్ ని కూడా బ్లాక్ చేసేవాళ్ళు ఆర్ట్తోని. బ్రిటిష్ వాళ్ళు చేసే ప్రతి అటాకింగ్ ని వాళ్ళు ఈజీగా బ్లాక్ చేసేది. అప్పుడు వాళ్ళు భయపడి ఏం చేశారంటే మనం ఇట్లా అయితే వాళ్ళని డిఫీట్ చేయలేము, మనం ఆర్మీని పెంచుకోవాలి, తర్వాత మనం వెపన్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి వెపన్స్ సామాగ్రి పెంచుకోవడం, అట్లా దే డెవలప్డ్ దేర్ వెపన్స్, ఆర్మీని పెంచేసుకొని అప్పుడు అనౌన్స్ చేసారు అనమాట కలరీ ఎవరు ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్పేసారు. అదే టైంలో పరశురాజు అని ఒక వారియర్ ఉండేవాడు కలరీలో. అదే టైంలో అంటే తిరుగుబాటు చేసేవాడు మన ఇండియా తరపు. అంటే ఆ టైంలో పరశురాజు అనేట ఆయన బాగా పోరాడేవాడు, తిరుగుబాటు చేసేవాడు. ఆ టైంలో ఏమైంది అంటే ఈయన తిరుగుబాటు చేస్తే వాళ్ళు భయపడ్డారు అనమాట. అంటే ఈయన ఎంత స్ట్రాంగ్ అంటే కత్తి తీసుకొచ్చి పొడిచినగిన అది రిటర్న్ మళ్ళేది, అంత స్ట్రాంగ్ అన్నమాట. అంటే ఆ ఒక్క వెపన్ చాలు వంగింది అంటే ప్రతి ఒక్క కలర్ వారియర్ ఎంత స్ట్రాంగ్ అనేది. అంటే ఒక్కొక్క పర్సన్ చాలా స్ట్రాంగ్ అనమాట. ఐరన్ మ్యాన్స్ లెక్క ఉండేది. మనకి ఇంతకు ముందు చూపిస్తారు కొన్ని మూవీస్లలో ఐరన్ మ్యాన్స్, స్పైడర్ మ్యాన్స్. అసలు మ్యాన్స్ ఇక్కడనే అనమాట కేరళలో. అసలు మ్యాన్స్ ఇక్కడే. సో కేరళలో ఇక్కడనే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ అనమాట. సో అందుకే వాళ్ళు భయపడేసి ఆ పరశురాజు అనే ఒక కింగ్ వారియర్ ని, ఈస్ నాట్ కింగ్, వారియర్, ఆయనని మిస్టీరియస్ డెత్ అనమాట చంపేశారు. 1805లో ఆయనని చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళు అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓ మనం దేన్నైనా రూల్ చేసుకోవచ్చు ఇండియాలో, మనం దేన్నైనా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు లార్డ్ విలియం బెంటిన్ అనే ఒక బ్రిటిష్ కలెక్టర్ మొత్తం ఆర్మీని ఎక్కువ సెక్యూరిటీ పెట్టేసి కేరళలో కలరీ ఎవరు ప్రాక్టీస్ చేయొద్దు,
నాట్ టు ప్రాక్టీస్ కలరి పయట్ అని ఒక జియో జారీ చేసారు. జారీ చేసిన తర్వాత కొంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా ప్రాక్టీస్ కింద చేసిరు అనమాట. వాళ్ళని కింద చంపేసారు. అంటే ఇలా చాలా జరిగినాయి. దాని తర్వాత ప్రతి ఊళ్ళో ఎక్కువ ఫోర్స్ పెట్టేసి కంప్లీట్గా కలరీని బ్యాన్ చేసి పడేసారు. మనకు ఆ టైం తర్వాత మొత్తం కలరీ అనేది ఒకసారి కుప్పగూలిపోయింది, కనుమరుగైపోయింది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఒకటే ఊహించుకున్నారు, కలరీ నుండి మనకు ముప్పు ఉంది, మనం బతకలేము, ఇది ఉన్నంత వరకు మనం బతకలేము అనేది వాళ్ళకి మైండ్లో చాలా స్ట్రాంగ్ పడిపోయింది అనమాట. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కువ ఫోర్స్ని పెంచేసుకొని దీన్ని ఎట్లానన్నా చేసి ఫస్ట్ మనం ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలి, మనం ఇండియాని రూల్ చేయాలంటే ఫస్ట్ మనం కలరీని అంతం చేయాలి అలా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నది చేసేసారు. దాని తర్వాత ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు దీనికి ఎండ్ అయిందనమాట. ఓకే. తిరిగి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1920లో స్టార్ట్ అయింది. అంటే ఈ క్యాప్లో మళ్ళీ ఎవరు బ్రిటిషర్లు బ్యాన్ చేసిన తర్వాత రహస్యంగా ఎవరు ప్రాక్టీస్ చేయలేదు కలరీని? కొంతమంది మాకు చెప్పిన మా గురువుల ప్రకారంగా, మా గురువు మాకు చెప్పిన దాని ప్రకారంగా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే బ్యాన్ చేసారో దాని తర్వాత కొంతమంది గురుస్ కొన్ని సీక్రెట్ రహస్యమైన ప్లేస్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు, ఆ చేసిన వాళ్ళే ఇప్పుడు కొనసాగుతున్న వాళ్ళు అని చెప్తున్నారు. ఏదైతే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ వల్లనే కాపాడబడ్డది ఇప్పుడు కొనసాగుతుంది ఆఫ్టర్ మనకు స్వాతంత్రం తర్వాత. సో ఈ పీరియడ్ ఆఫ్ ఈ బ్రిటిష్ పీరియడ్ లో మొత్తం కలరికి మొత్తం ఒక డెడ్ పీరియడ్ అనమాట. సో దీనివల్ల చాలా నష్టాలు జరిగినాయి బ్రిటిష్ వారి వల్ల. ఈ పీరియడ్ లేకుండా నాకు తెలిసి అప్పుడు కలరీ ఉండుంటే, ఈ బ్రిటిషర్లు బ్యాన్ చేయకుండా ఉండుంటే దేశం మొత్తం చాలా మంది కలరీ ఎక్స్పర్ట్స్ అయ్యే వాళ్ళేమో, అవేర్నెస్ పెరిగి డెఫినెట్. ఇప్పుడు ఈ కరాటేకి, కుంగ్ఫూకి, ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్ ప్రకారంగా మనకు చైనాలో ఎక్కువ చైనా వీడియోస్ చూస్తుంటాం మనం. షాలిన్ కుంఫు అని బోధిధర్ముడు అక్కడ ఎందుకు ఫేమస్ అయ్యింది అంటే దీనికి అక్కడ ఫుల్ స్టాప్ కాలేదు, మన దగ్గర ఫుల్ స్టాప్ పడడం వల్ల అక్కడ ఫేమస్ అయిపోయింది. అంటే అక్కడ ఇక్కడ మూట్లో ఉన్నప్పుడు అక్కడ డెవలప్మెంట్ అయింది అనమాట. ఇక్కడ ఒకసారి మనకు 1920 వచ్చేసరికి ఆల్మోస్ట్ అక్కడ డెవలప్ అయిపోయింది, మనకు ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టు అయిపోయింది. సో అందుకే అంత స్టిల్ ఇంకా మనం అప్డేట్ కాలేకపోతుంది, అంటే ఇంకా ముందుకు రాలేకపోతుంది. ఎందుకంటే మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే దరిద్రం వల్ల. ఓకే. దానివల్ల ఇంకా మనం కొంచెం వెనుకబడి ఉన్నాం. లేకపోతే చాలా మందికి అవేర్నెస్ అనేది ఉంటుంది. చాలా మంది అంటే టాప్ 1 లో వరల్డ్ లో మార్షల్ ఆర్ట్ ఏదంటే కలరీ అని ఉండేది, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే. మనకు బోధిధర్ముడు షావలిన్ కుంఫుని ఇన్వెంట్ చేశాడు చైనాలో. అక్కడ ఆయన వల్లనే అందరికి కుంఫు ఇవన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి చైనాలో, ఇదంతా కల్చర్ అంతా. బట్ ఒక హిస్టరీ చూస్తేనేమో బోధిధర్ముడు ఇక్కడ కలరీ నేర్చుకున్నాడు, దాన్ని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి తన స్టైల్లో చెప్పాడని ఒక స్టోరీ ఉంది. ఇది ఎంతవరకు ట్రూ? అంటే ఇక్కడ బోధిధర్ముడు ఇప్పుడు చైనా వెళ్ళి షాలిన్ కుంఫును అక్కడ టీచ్ చేసిండు, అక్కడ చాలా డెవలప్మెంట్ అయిందని చాలా మంది చెప్పుకుంటుంటారు. అసలు దాని గురించి మాట్లాడే ముందు అసలు బోధిధర్ముడు ఎవరు, ఏం నేర్చుకున్నాడు, ఎందుకు చైనా వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఆయన నేర్చుకున్నది ఏంది, ఆయన ఎవరు అనేది మనం తీసుకుంటే, యాక్చువల్గా బోధిధర్ముడు ఇండియన్, ఆయన నేర్చుకున్నది కలరి పయట్. ఆయన చిన్నతనం నుంచి ఆయన చాలా షార్ప్ అనమాట, ఎడ్యుకేషన్లో అయినా సరే, ఆర్ట్లో అయినా సరే. ఇది చాలా అయితే బోధిధర్ముడు 3 బ్రదర్స్ అనమాట. స్కందరాజ్కి నా 3వ కుమారుడు. సో ఆయన కొద్దిగా ప్రాణహాని ఉండేది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఒక క్లాస్లో కానీ, ఒక ఏరియాలో కానీ, ఒక సొసైటీలో కానీ ఒక మంచి పర్సన్ ఉంటే మనం ఆ పర్సన్ని తీసేయడానికి ప్లాన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఆయనకు జరిగింది ఇక్కడే అన్నమాట. అంటే సో ఆయన చిన్నతనంలో ఆయనకు ప్రాణాంతకమైనది ఉంది ఒకటి, ఏదో ఫీలింగ్ ఉండేదన్నమాట. సో దానివల్ల ఆయన ఏంటంటే అప్పట్లో కలరీ చాలా మంచి ఫేమస్ అనమాట. చాలా అంటే అప్పుడు రాజులు మొత్తం దీన్ని ప్రాక్టీస్ చేసేది. ఓకే. ఇప్పుడు 2 రాజ్యాల మధ్యలో మనకు యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతి ఆర్మీకి వాళ్ళు నేర్పించేది అనమాట. అంటే ప్రతి పర్సన్కి నేర్పించేది కలరీ పయట్ని. పురాతన కాలంలో రాజ్యాల మధ్యలో యుద్ధం జరిగేది, ఏది యుద్ధం వాడేది అంటే కలరీనే వాడేది. సో అప్పుడు బోధిధర్ముడు దీన్ని నేర్చుకోవడం జరిగింది, కలరీని.
ఇప్పుడు మనకు తమిళనాడులో అడిమురై అని చాలా ఫేమస్. బోధిధర్ముడు ఈ కలరిపేటలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. అంటే ఎంత ఎక్స్పర్ట్ అంటే ఆయన చాలా పవర్ఫుల్ కలరీలో, చాలా పర్ఫెక్ట్ పర్సన్. ఆయన ఏం చేసిండంటే మళ్ళీ తమిళనాడులో ఉన్న అడిమురైగిన నేర్చుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ కలరీలో 2 రకాలు మళ్ళీ, ఒకటి వడకన్ స్టైల్, ఒకటి తెక్కన్ స్టైల్. తెక్కన్ ఏమో కంప్లీట్ నార్త్ అనమాట, సౌత్ వచ్చేసి వడకన్ స్టైల్ అనమాట. ఇప్పుడు నేను నేర్చుకున్నది వడకన్ స్టైల్ అనమాట. సో బోధిధర్ముడు ఏంటంటే వడకన్ తెక్కన్ 2 నేర్చుకున్నాడు. యాక్చువల్గా బేసికల్గా మేము నేర్చుకోవాలంటే వడకన్ స్టైల్ నేర్చుకున్నట్టే నాకు వడకన్ స్టైల్ మాత్రమే వచ్చు. తెక్కన్ స్టైల్ నేర్చుకుంటే తెక్కన్ స్టైల్ వాళ్ళకి తెక్కన్ స్టైల్ మాత్రమే తెలుసు అనమాట. ఈయన 2 నేర్చుకున్నాడు. మర్మకళ నేర్చుకున్నాడు, సిలంబం నేర్చుకున్నాడు. అంటే ఈయనకు తెలియని విద్య అంటూ ఏది లేదు, ఇక అన్ని నేర్చుకున్నాడు అనమాట. అన్ని నేర్చుకున్న తర్వాత ఆయనకి ఎక్కువ ఫీలింగ్స్ ఉండేది కదా. అంటే మీన్స్ ఆయన వాళ్ళ డాడీ మంచి కింగ్ అనమాట. నేను రాజాని ఏలాలి, నేను రాజాలో నేను మంచి రూలింగ్ చేయాలి, ఇదంతా ఆయనకు ఉండేది కాదనమాట. బోధిధర్ముడికి ఉండేది కాదు. ఒక రాజు కొడుకైనా కూడా బోధిధర్ముడికి మాత్రం ఈ రాజ్యం, ఈ కాంక్ష ఇవన్నీ ఉండేది కాదు. ఆయనకి ఏంటంటే నేచర్ని ఎక్కువ ఆస్వాదించేవాడు, నేచర్లో ఎక్కువ జీవించడానికి ఇష్టపడేవాడు. సో అట్లా ఉండడం వల్ల ఒకరోజు ఆయన ఒక బౌద్ధ సన్యాసి ఆయనకి నువ్వు ఎవరు అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, ఒక చిట్టి మీద రాసిస్తారు, నువ్వెవరు అనేది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని ఒక చిట్టిలో రాసి ఉంటుంది అనమాట. అది ఆయన చదవడం వల్ల, నేను ఎవరిని అనే దాని మీద ఎక్కువ స్టడీ చేయడం వల్ల ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడనమాట. స్వీకరించిన తర్వాత వాళ్ళ 27వ గురువు అనమాట, ఐ థింక్ 26th గురువు ప్రజ్ఞారాజా అని వాళ్ళ గురువు అనమాట. ఆయన దగ్గర ఈయన శిష్యరికం తీసుకొని అక్కడ బాగా పర్ఫెక్ట్ అయ్యి, అప్పుడు వాళ్ళ గురువు ఏం చెప్తాడంటే నువ్వు చైనా వెళ్ళి అక్కడ ఈ బౌద్ధ మతాన్ని అంటే బోధించు అని చెప్తాడు. యాక్చువల్గా ఆయన బౌద్ధ మతానికంటే ముందు ఎక్కువ నేర్పింది మార్షల్ ఆర్ట్స్ అన్నమాట. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ గురువు చెప్పిన ఆదేశం ప్రకారంగా చైనా బయలుదేరుతాడు. చైనా బయలుదేరుతుంటే ఆయన 3 సంవత్సరాల 8 నెలల్లో జర్నీ చేస్తాడు చైనాకి. చేయడం వల్ల అక్కడ ఏమైతుందంటే ఆయన ఎక్కువ హెయిర్ లాంగ్ ఉండడం వల్ల, అంటే 3 years చేసుకోకపోవడం వల్ల, డ్రెస్ మొత్తం చినిగిపోవడం వల్ల అంతా, అంటే ఒక మనిషి ఒక భిక్షగాడి లెక్క, ఒక బెగ్గర్ లెక్క తయారవుతాడు అనమాట. అప్పుడు ఒక వు అనే కింగ్ ఉంటాడు చైనాలో, ఆయన ఫుల్ వెయిటింగ్ ఈయన కొరకి. అప్పుడు ఈయనని వెల్కమ్ చెప్తుంటారు, బోధిధర్ముడు వస్తున్నాడు మంచి వెల్కమ్ చెప్పాలి అని చెప్పేస్తాడు. చెప్తుంటే ఈయన వెళ్తాడు. ఈయన వెళ్ళంగానే ఆయన ఒక్కసారి షాక్ అవుతాడు, అరే ఏంది ఇట్లున్నాడు, అంటే ఇండియన్ అంటే ఇట్లుంటాడా అనేది ఒక ఫీలింగ్ వచ్చింది అక్కడ. అన్న తర్వాత సరేలే ఏదైతే ఏముంది వచ్చిండు కదా వెల్కమ్ చెప్పుదాం అని చెప్పేసి వెల్కమ్ చెప్పిన తర్వాత అప్పుడు ఆ కింగ్ వు అనే కింగ్ ఏం చేస్తాడంటే బోధిధర్మానికి ఒక క్వశ్చన్ అడుగుతాడు. మీరు చాలా ఎక్స్పర్ట్ అంట కదా బౌద్ధ మతాన్ని బోధించడంలో, మీకు అన్నీ తెలుసు అంట కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు నాకు ఆన్సర్స్ చెప్పాలి అని చెప్పేస్తాడు వు అనే కింగ్. ఎవరిని? బోధిధర్ముని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సరే అడుగు అని చెప్తాడు బోధిధర్ముడు. నేను ఈ బౌద్ధ ధర్మంలో నేను చాలా సేవలు చేసిన, స్కూల్స్ కట్టించిన, ఫ్రీ మీన్స్ చాలా వర్క్స్ చేసిన, పేదలకు ఫుడ్ కానీ రకరకాల సేవలు చేసిన, ఫ్రీగా చేసిన, నేను నరకానికి వెళ్తానా స్వర్గానికి వెళ్తానా నాకు క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడు బోధిధర్ముడు ఆయన చూసి నవ్వి పిచ్చోడా అని చెప్పేస్తాడు. మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తే మళ్ళీ నవ్వి నువ్వు పక్క నరకానికి వెళ్తావు అని ఒక క్వశ్చన్ చేయడం వల్ల ఇండియా నుంచి ఒక పిచ్చోడు వచ్చిండని చెప్పేసి ఆయనని గెట్ అవుట్ అని చెప్పేసి అక్కడ నుంచి పంపిస్తారనమాట. అంటే ఈయన దగ్గర ఏం లేదు అని చెప్పేసి. అప్పుడు బోధిధర్ముడు ఒక గుహలోకి వెళ్ళి 9 years బాగా మెడిటేషన్ చేస్తుంటాడు. అప్పుడు చైనాలో ఒక బౌద్ధ సన్యాసి చూస్తాడనమాట. చూసి ఆయన ఏం చేస్తాడంటే 9 years కంటిన్యూగా మెడిటేషన్ చేయడం అంటే ఇంపాసిబుల్. ఆయన దగ్గర నేను ఎలా అనే శిష్యరికం తీసుకోవాలి, ఆయన దగ్గర ఉన్న ఒక పవర్స్ నేను తీసుకోవాలి, నేను నేర్చుకోవాలి అలాంటి సాధన అని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన ప్రత్యక్షంగా కాలేకపోతాడు. అప్పుడు ఈయన చాలా సంవత్సరాలు అట్లా చూసి అడిగి విసిగి చెంది ఆయన చేతి నరుక్కుంటాడు అనమాట. చేతి నరుక్కొని ఇట్లా ముందర పెడుతుంటే, ఆయన ఫ్రంట్లో పెడుతుంటే ఆయన ఫేస్ మీద బ్లడ్ పడుతుంటుంది. దానికి ఆయన రియాక్ట్ అవుతాడు. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే అక్కడ మొత్తం బ్లడ్ ఉంటుంది. ఆయన చూసి నేను శిష్యునిగా తెచ్చుకోవడానికి నేను
అంగీకరిస్తున్నా అని చెప్పేసి ఆయన శిష్యునిగా చేర్చుకుంటాడు అనమాట. అయితే అక్కడ నుంచి ఆయనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. మార్షల్ ఆర్ట్స్ ఏదంటే కలరిపయట్, మనం ఇప్పుడు కేరళలో ఏదైతే మన ఇండియన్ మార్షల్ ఆర్ట్ ఏది ఉందో అది బోధిస్తాడు అనమాట. యాక్చువల్లీ మన కలరిలో 2 చేతులు ఇట్లా జోడించి ఇది ఉంటుంది అనమాట. షాలిన్ కుంఫులో ఇది ఉంటుంది అనమాట. ఆయనకు ఒక చేతి ఉండలేకపోవడం వల్ల ఈ స్టైల్ వచ్చింది వాళ్ళకి. మీరు గమనిస్తే ఫస్ట్ శిష్యుడు ఆయనే కాబట్టి ఆయన రైట్ ఇలా నమస్కారం పెడతారు కాబట్టి ఆ కల్చర్ అనేది అక్కడ అలా మొదలైంది. ఇంకొక చెయ్యి ఉండింటే మనదే అయ్యి ఉండేది. రైట్ అనమాట. అక్కడ నుంచి వాళ్ళు ఒక చేత్తోని హో చేస్తుంటారు అనమాట. సో అక్కడ నుంచి ఆ కలరిపైట్ ఏదైతుందో దాన్ని మోడిఫికేషన్ జరిగింది షాలిన్ కుంఫుగా. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన అది షాలిన్ కుంఫుగా మార్చేసి దాని నుంచి మళ్ళీ కుంఫు, కరాటే, తైక్వాండో, రకరకాల ఇప్పుడు యోగా అయినా సరే కలరీ నుంచే స్టార్ట్ అయింది అనమాట. అంటే రకరకాల ఎన్ని మార్షల్ ఆర్ట్స్ తీసుకున్నా కలరీ నుంచే స్టార్ట్ అయింది అనమాట. అంటే మనం ఏ మార్షల్ ఆర్ట్స్ తీసుకున్నా పెద్ద హిస్టరీ ఉండదు. కలరీకి తీసుకుంటే ఏ గురువు కరెక్ట్ అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఈ ఆర్ట్ గురించి తెలియదు అనమాట. అంటే అంత ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్ అనమాట. సో అక్కడ నుంచి ఇట్లా కరాటే, కుంఫు ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. సో మనకి బ్రిటిషర్స్ వల్ల మనదేమో మూట్లో ఉండడం వల్ల షాలిన్ కుంఫు చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో మనం ఎక్కడ చూసుకున్న షాలిన్ కుంఫు అంటే అందరు టక్కు మనం గుర్తుపట్టేస్తారు. కలరీ అంటే ఎవరు గుర్తుపట్టరు. కలరీ అంటే ఈవెన్ నేను కేరళలో నేర్చుకొని తెలంగాణకు వచ్చిన తర్వాత కలరీ అంటే పెయింటింగ్, కలర్ పెయింటింగ్, సో ఇట్లాంటి వర్డ్స్ చెప్పేదన్నమాట. సో కొద్ది కాలం తర్వాత నేను దాన్ని ఎక్కువ సాధన చేసి సోషల్ మీడియా నుంచి చాలా డెమోస్ ఇవ్వడం వల్ల కలరీ అంటే ఓ పురాతన యుద్ధ కళన అని చెప్పేసి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది అనమాట. ఇంకా చాలా వచ్చేది ఉంది. బేసిక్ గా కలరీలో ఒక లెవెల్ కి రావడానికి మనకు ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? ఇప్పుడు నువ్వు ఒక 4 years నేర్చుకున్నావు. 5 years స్టిల్ 5 years అంతే. ఎవరికైనా అంతే పట్టుద్దా? నో అంటే ఇక్కడ ఎండ్ అనేది ఉండదు కలరీలో. ఎండ్ ఉండదు. స్టిల్ నేను నేర్చుకుంటూనే ఉన్నా. మీన్స్ మేము మంత్లీ వన్స్ లేదా 2 months ఒకసారి కేరళ వెళ్ళి మళ్ళీ మూమెంట్స్ అప్డేట్ చేయడం. అంటే నేను ఎక్కువ అంటే ఇక్కడ ఇంకోటి ఉంది కలరీలో 80 years అంటే ఒక పర్సన్ యావరేజ్ కలరీ నేర్చుకోవాలంటే అంటే మినిమం మూమెంట్స్ నేర్చుకోవాలంటే మినిమం 3 years ఆర్ 7 years. మాస్టరింగ్ లెవెల్స్ రావాలంటే 13 years మాస్టరింగ్ లెవెల్స్ రావాలంటే. ఇక్కడ నేనేందంటే ఫర్ డే 9 hours ఇచ్చేది టైం. ఒక రోజుకి 9 hours చేసేది. ఎలా చేసేది అంటే మార్నింగ్ 3:30 నుంచి స్టార్ట్ చేసి మార్నింగ్ 10 వరకు, 9:30 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి మళ్ళీ నైట్ 9 వరకు ఇట్లా టైమింగ్స్ పెంచేది అనమాట. కలరీలో ఏంటంటే డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. మనం ఎంత సహకరిస్తే ప్రాక్టీస్, ఎంత స్పీడ్గా ప్రాక్టీస్ చేస్తే ఆ లెవెల్కి ముందరికి వెళ్తుంటాం అనమాట. అంటే ఇందులో లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క వెపన్కి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది అనమాట. సో అట్లా నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల అంటే ఎక్కువ టైమింగ్ తీసుకొని మాస్టర్ చెప్పింది ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో దాన్ని ఫాలో అయ్యి స్పీడ్గా నేర్చుకోవడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇందులో 4 levels ఉంటాయి కలరీలో. మనం ఇందాక మాట్లాడుకున్న మేతారి, కోల్తారి, అంగతారి, వెరింగై. ఈ మేతారి ఫినిష్ చేయడానికి మినిమం 6 years తీసుకుంటుంది. మేతారి చాలా మంది జస్ట్ మేతారి ఏ లెవెల్? ఫస్ట్ లెవెల్. ఓకే. మేతారి ఫస్ట్ లెవెల్, కోల్తారి సెకండ్ లెవెల్, అంగతారి థర్డ్ లెవెల్, వెరింగై 4th level. ఈ మేతారి ఎందుకు 6 years తీసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ముంగలో వాటర్ బాటిల్ ఉంటే వంగి అంటే డౌన్ అయ్యి ఎంత ఈజీగా తీసుకుంటామో ఒకవేళ బ్యాక్ సైడ్ పెట్టినా అంత ఈజీగా తీసుకోవాలి. మేతారిలో నువ్వు ఎక్స్పర్ట్ అయితే సో ఆ బాడీ అంత ఫ్లెక్సిబిలిటీ కావాలి మేతారి ఫినిష్ చేయాలి. రైట్. సో ఎప్పుడైతే మనకు బాడీ బ్యాలెన్స్ అవుతుందో అప్పుడే ఒక మాస్టర్ నెక్స్ట్ లెవెల్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ దీంట్లో పర్ఫెక్ట్ పొజిషన్ వచ్చినప్పుడే నెక్స్ట్. ఇప్పుడు ఈ ఆర్ట్లో కాంప్రమైజ్ ఉండదు అనమాట. ఆ మూమెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ వేరేది ఎట్లుంటుంది అంటే ఆ మూమెంట్ రాకపోయినా స్కిప్ చేస్తుంటారు. ఇక్కడ అంత అవకాశం లేదు. అందుకే కలరీ ఇప్పటికీ హార్డ్ అని ఎందుకంటారు అంటే సచ్చినట్టు అది చేయాల్సిందే. ఇప్పటికీ అంత రహస్యంగా ఎందుకుంది, అంత భద్రతతో ఎందుకుంది అంటే అది చాలా కష్టంతో కూడుకున్నది. ఓన్లీ పేషెన్సీ పర్సన్స్ మాత్రమే అందులో మాస్టర్స్ అవుతారు. పేషెన్సీ పర్సన్స్ మాత్రమే అది నేర్చుకోగలుగుతారు. సో అందుకే కలరీ స్టిల్ సీక్రెట్, స్టిల్ ఫేమస్. ఓకే. ఇప్పుడు కలరీలో మనం మర్మకళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రైట్. సో ఈ మర్మకళలో ఎక్స్పర్ట్ అయిన ఒక పర్సన్
ఈ లెవెల్ ఆఫ్ డేంజరస్ అటాక్ చేయగలుగుతాడు అని అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు మీరు? రైట్, అర్థమైందా నా క్వశ్చన్? అదే మర్మ కళలో ఒక ఎక్స్పర్ట్ లెవెల్ పర్సన్ ఒక మనిషిని ఎంతసేపులో చంపగలడు? మర్మ కళ అనేది మనకు లాస్ట్ ట్రీట్మెంట్ తర్వాత మర్మ అది స్టేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మర్మ స్టేజ్ అనేది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. అది ఎలా ఉంటుంది అంటే, ఒక మాస్టర్కి మర్మకళ నేర్పించాలి అంటే ఒక మాస్టర్కి చాలా 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 అబ్జర్వేషన్లో ఒక మాస్టర్ ఒక శిష్యుడికి నేర్పించాలంటే ఒక మాస్టర్ ఒక శిష్యుడికి నేర్పించాలి అంటే ఆయన పర్యవేక్షణలో ఒక 12 సంవత్సరాలన్నా ఉండాలి. అప్పుడు కానీ మనల్ని మర్మలోకి ఎంటర్ అవ్వనివ్వరు. మర్మ అప్పటి వరకు మనకు దాని యొక్క బేసిక్స్ కింద ఉండవు అనమాట. అంటే ఇక్కడ మెయిన్గా షార్ట్లో చెప్పాలి అంటే, ఒక గురువుకి ఆ స్టూడెంట్ యొక్క క్వాలిటీస్ నచ్చాలి. ప్రిన్సిపల్స్ ఉంటాయి మనకి, మన క్యారెక్టర్, డిసిప్లిన్, పంక్చువాలిటీ, డెడికేషన్, హార్డ్ వర్క్, ఇట్లా చాలా ఒక 12 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవన్నీ నచ్చినప్పుడే ఆ విద్యని బోధించడానికి ఆలోచిస్తారు, చెప్పరు, ఆలోచిస్తారు. సో ఇది ఆయన ఒక స్టూడెంట్కి ఇస్తున్నాడంటే ఆ అబ్బాయి చాలా చాలా హార్డ్ వర్కర్ అయి ఉండాలి, చాలా నమ్మకస్తుడై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ విద్యని అందిస్తారు అనమాట. అంటే రేర్ అనమాట. 100 మందిలో ఒక స్టూడెంట్ని మాత్రమే బిలీవ్డ్ ఉంటాడు. అంతమందిలో వాడొక్కనికి మాత్రమే సెలెక్ట్ అవుతాడు అనమాట. అసలు మర్మ అనేది చాలా మెయిన్ సబ్జెక్ట్ కలరిపయటలో. మనకి ఇంతకుముందు ఈ మర్మ అనేది చాలా సీక్రెట్గా ఉండేది. ఇప్పుడు మనం యూట్యూబ్లలో చాలా సినిమాలలో చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మర్మ అంటే ఇట్లుంటుందా అనేది ఒక చిన్న అవేర్నెస్ వచ్చింది. అంతకుముందు చెప్తే కానీ అది అర్థమయ్యేది కాదనమాట. సో ఫస్ట్ మనం మర్మ ఎంత డేంజర్ అనేది తీసుకుంటే, కేరళలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటాడు, మా బ్రదర్ ఉంటాడు కేరళలో. వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఇక్కడ నుదుటి మీద కొడుతుంటాడు. ఒక పాయింట్లో కొడతాడు, ఫోర్హెడ్ మీద 2 కళ్ళు బయటకు వస్తాయి. ఏంటి నుదుటి మీద కొడితే 2 కళ్ళు బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ప్లేస్లో కొడితే మళ్ళీ సేమ్ హై ఎట్లుందో అట్లా అవుతుంది అనమాట. సో అంత డేంజర్ అన్నమాట. ఇప్పుడు మనకు మర్మాస్ తీసుకుంటే 3 రకాలు ఉంటుంది అన్నమాట. శీర్ష మర్మ, శిరస్సు మర్మ, పక్తి మర్మ. ఓకే, అంటే ఇది 3 టైప్స్ అన్నమాట. సో శీర్ష మర్మ అంటేనేమో మనకు హార్ట్కి సంబంధించింది, బాడీ రైట్, ఈ పార్ట్ మొత్తం ఇది శీర్ష మర్మ కిందకి వస్తుంది. శిరస్సు మర్మ అంటే మనకు హెడ్కి సంబంధించింది. వక్తి మర్మ అంటే టాప్ ఆఫ్ ద బాడీ. అంటే మనకు బాడీ అండర్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనకు థర్డ్ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనం కొన్ని తీసుకుంటే శ్వాస మర్మం, శివమర్మం, లైక్ కొన్ని పేర్లతో కూడుకొని ఇది ఉంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే మొత్తం మనకి మర్మ పాయింట్స్ 107, 108 మీన్స్ 107, 108. అయితే ఈ మర్మ పాయింట్స్ చాలా మంది 107 మంది, కొంతమంది అంటారు 108, కొంతమంది అంటుంటారు. సో కేరళలో వచ్చేసి మనకు 107 వాడుతుంటారు, తమిళనాడులో 108 వాడుతుంటారు. అయితే ఈ కలరీలో మనకు 108 లేదా 107 పాయింట్స్ మనం అందుబాటులో ఉంటే, ఇందులో మనకు 12 పాయింట్స్ చాలా డేంజరస్ ఉంటాయి. అంటే 12 పాయింట్స్ చాలా డేంజరస్. రైట్, 12 మర్మ స్థానాలు స్పాట్ డెత్ అనమాట. అంటే మరణం తొందరగా సంభవిస్తుంది ఆ పాయింట్స్లో టచ్ చేస్తే. రైట్, మనం 12 మర్మ స్థానాలు అయితే ఏదైతే అనుకున్నామో అవి చాలా చాలా డేంజరస్ అనమాట. మనకు మిగతా 96 ఏవైతే ఉంటాయో ఎక్కువ హాని కలిగించవు, అంటే నాట్ డేంజరస్ అనమాట, హార్మ్ఫుల్ చేస్తాయి అంతే. అంటే ఎక్కువ పెయిన్ని ప్రెజర్ చేస్తుంది కానీ దానివల్ల ప్రాణానికి ముప్పు ఏమి ఉండదు అనమాట. అయితే మనకి ఇప్పుడు బేసికల్గా ఎవరైతే ఈ మర్మ నాకు వచ్చు నేను అని ఎవరైతే బయట చెప్తుంటారో, ఏ గురువైనా మర్మ పాయింట్స్లలో 108 పాయింట్స్లలో 108 మర్మ స్థానాలలో కొన్ని మాత్రమే ఇవ్వగలుగుతాడు. అప్రాక్సిమేట్లీ 20 పాయింట్స్ ఇవ్వగలుగుతారు గురువుకి. అందుట్లో అయినా ఆ స్టూడెంట్ డిసిప్లిన్ బట్టి సిన్సియారిటీని పెంచుతారు, మర్మ స్థానాలు ఆ స్థానాలు పెంచుకుంటూ వెళ్తుంటారు అనమాట. ఒక్కసారి 108 ఇవ్వరు, అస్సలు ఇవ్వరు, వాళ్ళ ఛాన్స్ లేదు. ఫస్ట్ 20 బేసిక్ ఇస్తారేమో. ఎంత మోస్ట్ సీనియర్ స్టూడెంట్ ఉన్నా లాస్ట్ అంటే ఒక 60 ఇస్తారు అంతే. లాస్ట్ ఇక
అంటే ఒక ఏజ్ ఉండాలి దానికి మళ్ళీ 60 తీసుకునడానికి కూడా అర్హత ఏజ్ ఉంటది. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఆర్ట్ అనమాట అది. మర్మాధ్యయనం అంటే చాలా ఇది అనమాట. చాలా సీక్రెట్ ఉండాలి. ఇప్పటికీ స్టిల్ సిగరెట్ ఎందుకు ఉంది అంటే ఇన్ని కండిషన్స్ ఉండడం వల్లనే సిగరెట్ ఉంది. అది లేకపోతే ఇప్పుడు మనం దుకాణంలో ఒక బిస్కెట్ తీసుకున్నంత ఈజీగా తీసుకునే వాళ్ళు, ఒక కిరాణా కొట్టుకెళ్ళి మనం సామాన్ ఎంత ఈజీగా తీసుకుంటాం అంత ఈజీగా తీసుకునేవాళ్ళు. ఎందుకు అంత సీక్రెట్ గా ఉంది అంటే ఒక గురువు దగ్గర ఇంత డెడికేషన్ ఉండడం వల్ల స్టిల్ సీక్రెట్ అన్నమాట. అయితే ఇప్పుడు మనకు మర్మ చికిత్స అని చెప్తుంటాం. ఇప్పుడు చాలా ఏరియాలలో మర్మ చికిత్స స్టిల్ ఉందా. ఇప్పుడు కలరిలా కొన్ని ఇంజూర్స్ అవుతుంటే కొంతమంది కొడుతుంటే మళ్ళీ తిరిగి ట్రీట్మెంట్ ఇస్తారంట. అది నిజమేనా అంటే అందులో మనకు 44 స్థానాలు ఇప్పుడు మనకు స్టిల్ యూజింగ్ 44 మర్మ స్థానాల నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 44 మర్మ స్థానాలను బేస్ చేసుకొని ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే మిగతా పాయింట్స్ అన్నీ ఇంకా బ్యాలెన్సే ఉన్నాయి. ఇంకా అక్కడ వరకు ఇంకెళ్ళలేదన్నమాట. సో దీని ప్రత్యేకత మర్మ స్థానాలు అనమాట. ఇప్పుడు ఒక గురువు ఒక 60 స్థానాలు 40 మహా అంటే ఇస్తారని మీరు చెప్పారు. మీకు ఒక 108 నేర్పలేదు? లేదు నేర్పలేదు. కానీ నెక్స్ట్ జనరేషన్ కి కంటిన్యూ అవ్వాలంటే ఎవరికొకరికి నేర్పాల్సిందే కదా 108. అది నేర్పకుండా ఎట్లా మరి నెక్స్ట్ జనరేషన్స్ కి ఇది ఎట్లా పాస్ అవుతుంది ఈ విద్య అనేది? ఇప్పుడు మీరు నేర్చుకోలేదు 108, మీకు నేర్పలేదు, మీ లైఫ్ టైం అయిపోయింది, మీరు 108 నేర్చుకోలేదు. మీకు తెలిసిన 40 మళ్ళీ మీ శిష్యులకి మీరు నేర్పుతారు నమ్మకస్తులకి. అప్పుడు ఈ కేరళలో ఉన్న ఆ 108 తెలిసిన కూడా చనిపోతే ఇంకా ఆ 108 ఎప్పటికీ ఎవరికి తెలియదు కదా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది 108 నేర్చుకోవాలి అంటే మనం అంత డెడికేషన్ చేయాలి. అంత డెడికేషన్ చేయాలి అంటే ఒక గురువు దగ్గర మనం చాలా నమ్మకంతోనే ఉండాలి. అంటే మనకు ఇప్పుడు నా ఏజ్ని బట్టి మనకున్న ఒక డిసిప్లిన్ బట్టి పంచువాలిటీని బట్టి ఆ విద్యను ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేనేజ్ చేస్తుంటారు, నటిస్తుంటారు. నటన అంటే మెయిన్గా కలరీలో అబ్జర్వేషన్ ఉంటుంది చాలా. అంటే శిష్యుడు ఎట్లున్నాడు, విత్ డిసిప్లిన్ ఏంటి, చాలా అబ్జర్వేషన్ ఉంటుంది. దాన్ని బట్టి గురువు మీకు ఎంత ఇస్తున్నాడు అంటే అది ఒక మీనింగ్ అనే అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఓకే 108 నేర్చుకునే అర్హత పొందే వాళ్ళు ఉంటారు మీ లెక్క 100% ఉంటారు. వాళ్ళ వల్ల కంటిన్యూ అంటే ఒక స్టేజ్ అంటూ ఉంటుంది దానికి. ఆ స్టేజ్ వరకు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన దాన్ని ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతుండు, ఏం చేయగలుగుతుండు, అగ్రెసివ్ గా ఏమన్నా చేస్తుందా, బయట వల్ల ఏమైనా ప్రయోగిస్తుండా, చెప్పిన దాన్ని ఏమన్నా ఎమోషనల్ గా చేస్తుండా, కొన్ని చూసుకుంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు చాలా మనకు మర్మ చికిత్స అయినా జరుగుతుంటది కేరళలో చాలా. అంటే ఇది చాలా సీక్రెట్ అన్నమాట. అంటే బేసిక్గా మర్మకళ అటాకింగ్కే కాదు చికిత్సకు కూడా వాడచ్చు ఆ పాయింట్స్ని, ఆ 108 వీక్ పాయింట్స్ ఏవైతే మనలో ఉంటాయో. మీకు ఇది ఇన్సిడెంట్ తీసుకుంటే మనకు ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇప్పుడు మనకు కోల్తారిలో మనం సెకండ్ లెవెల్ కలరీలో వట్ట అని ఒకటి వెపన్ ఉంటుంది. ఓకే, కోల్తారిలో వట్ట అని ఒక వెపన్ ఉంటుంది, వుడెన్ వెపన్, జిగ్జాక్ లో ఉంటుంది అన్నమాట. దానికి కార్నర్లో మూనా అని ఉంటుంది దాని పేరు, మూనా. సో ఒకప్పుడు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు అనమాట ఒట్ట అనే వెపన్తో. ఇద్దరు వారియర్స్ ప్రాక్టీస్ చేస్తారు. అనుకోకుండా ఇక్కడ స్టమక్ లో తగిలింది, సెంటర్ లో, చెస్ట్ మధ్యలో సెంటర్ లో గుంత భాగంలో అక్కడ తగలడం వల్ల ఆయన బ్లడ్ అక్కడనే కక్కొని చచ్చిపోయింది అనమాట. బ్లడ్ కక్కొని అక్కడనే చచ్చిపోయింది వామిటింగ్ చేసుకొని. అంటే అంత డేంజరస్ యాక్సిడెంటల్ గా అది ప్రయోగించబడ్డా కూడా. రైట్. సో ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్ కి తీసుకెళ్తే మధ్యలోనే చచ్చిపోయిండు. హాస్పిటల్ కి తీసుకెళ్ళకంటే ముందే చచ్చిపోయిండు. ఆయన బతికేవాడు యాక్చువల్ గా. ఎందుకు బతకలేదు అంటే మనం ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్ లో కొట్టినామో దానికి సంబంధించిన కొన్ని స్టేట్ ప్లేస్లలో కొడితే మళ్ళీ రివర్స్ మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. సెట్ అవుతుంది. బట్ అది వాళ్ళకి ఇంకా అక్కడికి అటాకింగ్ సిస్టమ్ అయినా ట్రీట్మెంట్ అయినా ప్రతి గురువు దగ్గర ఉంటుంది అనమాట. సో దాన్ని తెలుసుకొని ముందుకు సాగాలి ఈ విద్యలో. ఇది మర్మ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మీరు నా మీద మర్మకళ ప్రయోగించారు అనుకోండి ఎగ్జాంపుల్కి, ఏదో ఒక పాయింట్లో మీకు తెలిసిన 44 పాయింట్స్, సరే మీకు 60 వేస్తే 60 అనుకుందాం. నాలో ఏం రియాక్షన్ జరుగుతాయి ఫస్ట్ నా మీద ఒక మర్మకళ ప్రయోగించగానే? మర్మ ఒక వ్యక్తి మీద
ప్రయోగించినప్పుడు జరిగే లక్షణాలు ఏంటంటే ఆ వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే బాడీ మొత్తం షివరింగ్ వస్తుంది, ఒకసారి షివరింగ్ వస్తుంది, హెడ్ఏక్ స్టార్ట్ అవుతుంది, బాగా ఎక్కువ బీటింగ్ జరుగుతుంది, హార్ట్ బీటింగ్ పెరుగుతుంది, కంట్రోల్ ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో పెరుగుతుంది లేదా వీక్ పెరుగుతుంది. తర్వాత ఇట్లా కొన్ని బాడీలో కొన్ని సిమ్టమ్స్, వామిటింగ్స్ అవ్వడం, హ్యాండ్ పని చేయలేకపోవడం, కొన్ని పార్ట్స్ పనిచేయవు అనమాట. ఇట్లా పనిచేయక కొన్ని సిమ్టమ్స్ జరుగుతుంటాయి. దీనికి సిగ్నల్స్ ఇదే అనమాట. వీటి మీద మర్మ అనేది ప్రయోగించబడ్డదని అర్థమైపోతుంది. ఈ రోజుల్లో అయితే మర్మాని ఎవరు వాడట్లేదు. ఓకే, అసలు దీని మీద పెద్ద నాలెడ్జ్ కింద చాలా మందికి 100 మందిలో ఒకరికి కింద తెలియదు. ఓకే, ఇది నాలెడ్జ్ ఉంది అంటే ఓన్లీ తమిళనాడు, కేరళ, అక్కడ ఈ మర్మ ఎక్స్పర్ట్స్ అండ్ ఇది మోస్ట్ సీనియర్ గురుస్ దగ్గర మాత్రమే ఉంది ఈ విద్య. అంటే కేరళలో కలరింగ్ నేర్చుకున్న ప్రతి గురువు దగ్గర మర్మకళ ఉంటుంది, ఈ మర్మకళ ఉంటుంది అనమాట. ఈ మర్మకళకి ఆది గురువు ఎవరంటే అగస్త్య మహర్షి. అంటే ఇప్పుడు మనకు పరశురాముడు వచ్చేసి వడకన్ స్టైల్కి గురువు అనమాట, తెక్కన్ స్టైల్కి ఏమో అగస్త్య మహర్షి. సో ఇక్కడ ఆయుధాలను తీసుకుంటే, వెపన్స్ తీసుకునేసరికి పరశురాముడు వస్తుంటాడు మనకి. ఈ వైటల్ పాయింట్స్ తెక్కన్ స్టైల్ ఏంటంటే హ్యాండ్స్ బ్రేక్స్ కానీ, వైటల్ పాయింట్స్ మీద కొట్టడం కానీ, అంటే మర్మకళ. తెక్కన్ స్టైల్ అంటే ఏంటంటే బేర్ హ్యాండ్స్, వెపన్స్ అనేది ఉండదు ఎక్కువ, వెపన్స్ వైటల్ పాయింట్స్ మీద ప్రెజర్ పెట్టడం కానీ. రైట్. ఇప్పుడు మనకి తమిళనాడులో అడిమురై అని ఉంటుంది అన్న. అడిమురైలో ఏంటంటే సేమ్ కలరీలో వాడే వెపన్సే వాడుతుంటారు. కలరీలో వాడే వెపన్స్ ఏంటంటే షీల్డ్ కానీ, స్వాడ్ కానీ, ఉరిమి కానీ, లైక్ మొత్తం వాడుతుంటారు. కానీ ఒట్టే మాత్రం వాడరు వాళ్ళు. అంటే చాలా డేంజరస్, చాలా అంటే ఇది లేదు వాళ్ళ దగ్గర. అంటే మర్మస్థానాల్లో, అంటే వాళ్ళని మర్మస్థానాలలో మళ్ళీ ఏమన్నా అయితే వాటిని రివర్స్ చేసే అనేది వాళ్ళ సిస్టమ్ లో లేదు. ఇది వడకన్ లో మాత్రమే ఉంది. అంటే వడకన్ ఇప్పుడు నేను నేర్చుకున్న స్టైల్ వడకన్. ఇప్పుడు తెక్కన్ లో తీసుకున్న ఒట్ట ఉండదు అనమాట. అంటే 18 years బ్యాక్ వరకు లేదు. 18 years తర్వాత ఇప్పుడు ఈ ఒట్ట అనేది ప్రాక్టీస్ చేస్తారు. 18 years బిఫోర్ 18 years తెక్కన్ స్టైల్లో లేదు. ఇక్కడ మనం తమిళనాడులో తీసుకున్న ఈ వెపన్ లేదన్నమాట. ఈ 18 years తర్వాతనే కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు, కానీ అందరు ఇంకా చేయడం లేదు అదర్ స్టైల్స్. ఓన్లీ వడకన్లో మాత్రమే ఈ వెపన్ ఉంటుంది. కలరీ ప్రాక్టీస్ కూడా మనం సడన్ గా ఆపేస్తే మనలో చాలా రియాక్షన్స్ అవుతాయని కూడా ఒకటి ఉంది. అది నిజమేనా? అంటే కలరీని మనం ప్రాక్టీస్ చేసి కొన్నేళ్ళు తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం కలరీని ప్రాక్టీస్ చేయడం ఆపేస్తే కూడా మన బాడీలో కొన్ని రియాక్షన్స్ అవుతాయి అని. అట్లేం ఉండదు. అంటే మా గురుస్ మాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్, అట్లాంటి అంటే ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకైతే ఇవ్వలేదు. అంటే మీన్స్ కలరీ అంటే ఆల్మోస్ట్ ఆల్ గురుస్ ప్రాక్టీస్ చేస్తారు మాక్సిమం. అంటే టిల్ ఎండ్ లైఫ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒక్కొక్కసారి కలరీ నేర్చుకున్నామంటే మనము లైఫ్ ఎండ్ వరకు ఎవరు వదిలిపెట్టరు, దాన్ని పెట్టరు. 100% చేయాల్సిందే. ఎందుకంటే మనం పిల్లలకి, స్టూడెంట్స్కి అప్డేట్ ఇవ్వాలంటే మనం చేయాల్సిందే. ఎందుకంటే మనం చేయకుండా పిల్లలకి చూపించడం కష్టం అన్నమాట. ఇప్పుడు మామూలుగా అదర్ మార్షల్ ఆర్ట్స్ ఒకసారి మనము బెల్ట్ సాధించిన తర్వాత, అంటే బెల్ట్ అని కాకుండా మనం స్టడీలో ఏదైతే మూమెంట్ ఉంటుందో లెర్నింగ్ లో సేమ్ చూపిస్తుంది. మా కలరీలో ఎట్లుంటదంటే ఎవ్రీ ఇయర్ మూమెంట్ అప్డేట్ ఉంటుంది. ఒక ఈ ఇయర్ లెగ్ మూమెంట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ హ్యాండ్ మూమెంట్, ఇట్లా చేంజెస్ అవుతుంటాయి. అప్డేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కలరీ అనేది చాలా ప్రాచుర్యంలోకి రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్లలో బ్రిటిషర్స్ ఒకరని చెప్పుకున్నాం బేసిక్గా. అంటే వాళ్ళు బ్యాన్ చేయడం, దీని నుంచి థ్రెట్ ఉందని వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇదొక సెక్ట్, అంటే ఇదొక సెగ్మెంట్, సారీ. అదే కాకుండా బ్రాహ్మణ్స్ చాలా మందికి దీన్ని నేర్పించడానికి ఇష్టపడలేదు. దానివల్ల కూడా కలరీ సరిగ్గా అందుకోలేకపోయారు జనాలు అనేది ఒక స్టోరీ ఉంది. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్గా మనకు పురాణాలు తీసుకున్నా, ఇప్పుడు మాకు కలరీ హిస్టరీ తీసుకున్నా, బ్రాహ్మణ్స్ ఆధీనంలో ఉండేది ఇది కలరీ అనేది. మనకు బ్రాహ్మణ్సే చెప్పేది. అంటే బ్రాహ్మణ్స్కి కొన్ని పాఠశాలలు ఉండేవి. ఆ పాఠశాలల్లో వేదాలు, ఉపనిషత్తులు, అంటే దీనికి సంబంధించిన అన్ని నేర్పేవాళ్ళు. దాంతోపాటుగా మెయిన్గా కలరీ అనేది నేర్పేది. అయితే ఇది వాళ్ళు మాత్రమే ఇచ్చేదన్నమాట, వాళ్ళ అధీనంలోనే ఉండేది. ఎందుకు ఉండేది అంటే కొందరి దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటాయి అని చెప్పేసి చెప్తుంటారు. అమ్మ దగ్గర డబ్బులు ఉంటేనే, ఇప్పుడు అమ్మ డబ్బులు పొదుపు చేస్తుంది, డాడీ ఖర్చు పెడుతుంటాడు, సో అట్లా చెప్తుంటారు అనమాట. సో అట్లా ఉండడం వల్ల అప్పటి వరకు సెక్యూర్ గానే ఉంది.
దాని తర్వాత వాళ్ళు సొసైటీ మీద డామినేటింగ్ అంటే రూలింగ్ చేయడం ఫోకస్ చేసినప్పుడు అప్పుడు ఆర్ట్ మీద ఫోకస్ తగ్గింది వాళ్ళకి. అంటే బ్రాహ్మణ్స్ ఏంటంటే వేదాల మీద, ఉపనిషత్తుల మీద, శాస్త్రాస్ మీద ఫోకస్ చేసిర్రు. అప్పుడు కలరీ అనేది ఒకసారి ఫోకస్ అంటే లూజ్ ఇడ్చిర్రు అనమాట. అప్పుడు లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఈ కలరీని నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసారు. అయితే దాంతో పాటు ప్రతి క్యాస్ట్ కి ఒక కలరీ ఉండేది. ప్రతి క్యాస్ట్ కి ఒక కలరీ ఉండేది పూర్వకాలంలో. అంటే ఇప్పుడు మనకి ఏ క్యాస్ట్ తీసుకున్నా ఆ క్యాస్ట్ కి ఒక మెయిన్ కలరీ ఉండేది అనమాట. అంటే అందరు నేర్చుకునే వాళ్ళు ఈ కలరీని అనేది. కాకపోతే ఫస్ట్ ఎవరు సెక్యూర్ లో ఉంది అంటే వీళ్ళ సెక్యూర్ లోనే ఉంది. దాని తర్వాత వాళ్ళు ఒకసారి రూలింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇది లోయర్ క్యాస్ట్ వాళ్ళకి నేర్చుకొని ఇప్పుడు అందరు నేర్చుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అందరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ క్యాస్టిజం అనేది ఎక్కడ లేదు. కలరీ అనేది ఇక్కడ రిలీజియన్ సెక్యూర్ కానీ క్యాస్ట్ సెక్యూర్ కానీ ఇప్పుడు ఎలాంటివి లేవన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు కేరళలో నేర్చుకున్నారు కదా, అంటే అక్కడికి స్టూడెంట్స్ అన్ని రిలీజియన్ల నుండి వస్తుంటారా? ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్నప్పుడు విద్యుత్ జమాలు వచ్చిండ్రని చెప్పారు, నార్మల్గా హీరోలు కూడా నేర్చుకుంటుంటారు కొందరు వచ్చి, మీ గురువు దగ్గర నేర్చుకున్నారని చెప్పారు కదా, అంటే ఎలాంటి పీపుల్ వస్తుంటారు అక్కడికి? ఫారినర్స్ కూడా వస్తుంటారు కలరీ నేర్చుకోవడానికి కేరళ? ఇప్పుడు ఫారినర్స్ కి కలరీపేట కేర్ ఆఫ్ అడ్రస్ అయిందనమాట. ఇది కేరళ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కలరీ నుంచి. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసే టైంలో, అంటే నేను కలరీ నేర్చుకునే టైంలో కేరళలో ఉన్నప్పుడు ఫారినర్స్ ఎక్కువ వచ్చేది. ఫారినర్స్ మొత్తం చాలా విజిటర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మన ఇండియన్స్ కంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అనమాట. ఓకే, సో నేను అక్కడ ఉన్నప్పుడు కోవిడ్ టైంలో ఒకసారి విద్యుత్ జామ్ వలిగిన మా కలరీ సెంటర్కి వచ్చిండు. మా మాస్టర్ ఊరిమి చూపించడం, స్టిక్ రొటేషన్ ఇవి చూపించిండు అనమాట. సో మెయిన్గా ఇప్పుడున్న రోజుల్లో సినీ సెలబ్రిటీస్ కింద ఈ కలర్ మీద ఫోకస్ చేసారు. అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలలో తీసుకుంటే ఇప్పుడు ఎక్కువ కలరీ నుంచి తీసుకుంటారు. రీసెంట్లీ మలయాళంలో కొన్ని మూవీస్ వచ్చినాయి, కంప్లీట్ కలరీనే ఉంది. సో మూవీస్ నుంచి ఈ సెలబ్రిటీస్ నుంచి చాలా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ అందరు నేర్చుకుంటారు ఇప్పుడు అంటూ. అట్లా అప్పటి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నా అనమాట. అంటే పాస్ట్లో అట్లా ఉండేదంట. ఉన్నప్పటికీ అన్ని క్యాస్ట్లకి అవైలబుల్గా ఉండేదంట. మలయాళంలో ఒక మూవీ తీసుకున్నా ఈ ఇన్సిడెంట్ అక్కడ చూపించారు. ఓకే, ఇప్పుడు అప్పుడంటే రిస్ట్రిక్షన్స్ ఉండే కలరీ మీద చాలా. ఇప్పుడు బ్రిటిషర్స్ అని, మీరు బ్రాహ్మణ్స్ అని, ఇలా రకరకాల టాపిక్స్ చెప్పారు. ఇప్పుడు ఏం లేవు కదా రిస్ట్రిక్షన్స్ అయితే? ఇప్పుడు ఏముండవు. ఇప్పుడు నేను నేర్చుకున్న కలరీలోనే. బట్ కానీ ఎందుకు ఇంకా జనాలు దీన్ని అంత అవేర్నెస్ లేదు, నేర్చుకోవడానికి ముందుకు రావట్లేదు? అంటే ఈ ఎక్కువ ఏళ్ళు స్పెండ్ చేయడానికి ఓపిక లేకనా? ఇప్పుడు అంటే మనం కరాటేకి వెళ్తే చాలా సింపుల్గా అయిపోతుంది, ఒక 1 year సంథింగ్, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కానీ కంపేర్ టు కలరీ అన్నేళ్ళు కఠోర శ్రమ అవసరం లేదు మిగిలిన మార్షల్ ఆర్ట్స్. అది రీజనా ఎందుకు ఇంకా కలరీ వైపు జనాలు అట్రాక్ట్ అవ్వట్లేదు? పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపట్లేదు ఇంత గొప్ప మార్షల్ ఆర్ట్స్. ఇప్పుడు మనకి కేరళలో కలరీ ఫేమస్ అని చాలా మంది చెప్తుంటారు. అది అవాస్తవం కొద్దిగా. అవునా? అంటే నేను చూసిన దాని ప్రకారంగా మా టీచర్ నాకు చెప్పింది. అంటే మా మాస్టర్ కొడుకు నాకు చెప్పిన విషయం ఏంటంటే కేరళలో కలరీ చాలా తక్కువ మంది నేర్చుకుంటారు. ఫేమస్ అయినప్పటికీ తక్కువ మంది నేర్చుకుంటారు. కరాటేకి ఎక్కువ మంది వెళ్తుంటారు. అంటే నేను చూసిన దాన్ని, ఆ ఇన్సిడెంట్ ని. కరాటేకి చాలా మంది వెళ్తుంటారు. రీజన్ ఎందుకు వెళ్తుంటారు అంటే కలరీ అనేది చాలా రిస్క్. డౌన్ ఫ్లోర్ లో చేయాలి ఏది చేసినా. మా కలరీలో 8 వడివుసోస్ ఉంటాయి, మీన్స్ ఎనిమల్ పోస్టర్స్. లైక్ గజవడి, సర్పవడి, మయూరవడి, మార్జారవడి, సింగవడి, లైక్ కుక్కుడవడి, ఇట్లా డిఫరెంట్ ఎనిమల్ పోస్టర్స్ ఉంటాయి. అంటే ఫ్లోర్ డౌన్ లో చేయాలన్నమాట కలరీని. కరాటే ఎట్లుంటుంది అంటే స్టాండింగ్ పొజిషన్ లో నిలబడి ఉంటుంది, ఎక్కువ పెయిన్ ఉండదు అనమాట. సో కలరీలు ఏంటంటే ఎక్కువ డౌన్ లో ఉండాలి, ఇక్కడ రిస్క్ తీసుకోవాలి, పెయిన్స్ వస్తుంటాయి, జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, ఇంజూర్స్ స్టార్టింగ్ లో. అంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది అనమాట. రిస్క్ అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో అంత ఎందుకు అని చెప్పేసి చాలా మంది తక్కువలో ఉంటారు కలరీకి. తక్కువ ఉంటారు, చాలా పవర్ఫుల్ పీపుల్, చాలా ప్యాషనెట్ పీపుల్ మాత్రమే ఇంకా కలరీలోకి వస్తారు. 100% తపన డెఫినెట్ గా ఉండే వాళ్ళు మాత్రమే. 100% బాగా హార్డ్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, స్టిఫ్ గా మంచి వారియర్ లెక్క ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు.
చాలా మంది కరాటేకే వెళ్తారు అక్కడికి. ఓకే, ఇక్కడ ఎట్లుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో? మీరు ఒక్కరేనా గురువు? ఎంతమంది ఉన్నారు కలరిలో? నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న తెలంగాణలో. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. యాజ్ ఏ మాస్టర్గా కొనసాగుతున్న వాళ్ళు చాలా తక్కువ అనమాట, రేర్గా. ఒక 5 people కూడా ఉండరేమో, అంతే. అంతగానే ఉండరు. అంటే మళ్ళీ ఇందులో నేర్చుకోవడం వేరు, నేర్పించడం వేరు అన్నమాట. ఓకే, అంటే నేర్పించడం అంటే ఏదో పెట్టేసినాం అనే టైప్ కాకుండా కలరీగానే చెప్పాలి. నార్మల్గా ఇట్లా పెట్టేసినాం చెప్తున్నాము అనేది కాకుండా కలరీగానే కంటిన్యూ అవ్వాలి. అది తీసుకెళ్ళాలంటే చాలా డెడికేషన్ అవసరం అన్నమాట. ఇప్పుడు మనకు తెలంగాణలో చాలా మందికి కలరీ అంటే చాలా మందికి తెలియదు, అంటే చాలా తక్కువ, 100లో ఒక 20 people అట్లా తెలుసు అన్నమాట. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో అయినా కొంతమంది ఈ వీడియో ద్వారా ఇంకెక్కువ మంది తెలుసు, 100% తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా నుంచి ఇప్పుడు వెళ్తున్నది కాబట్టి మన వీడియో నుంచి ఇంకా చాలా జనాలు తెలుసుకొని ఈ విద్యని ఇంకా నేర్చుకొని వాళ్ళగినా ఈ విద్యని మన తెలంగాణలో అయినా కేరళలో ఎట్లుందో ఇక్కడ అట్లా మంది నేర్చుకోవాలి, ఫేమస్ చేయాలనేది మా తపన. ఎందుకంటే మనం ఎంతమంది ఉంటే అంత కాంపిటీషన్ ఉంటుంది. సో ఇక్కడైనా అందరికీ తెలవాలి, అందరు నేర్చుకోవాలి, ఈ ఆర్ట్ ముందరికి వెళ్ళాలి, మళ్ళీ ఇండియన్ ఆర్ట్ మళ్ళీ పైకి రావాలి అన్నదే మా తపన అన్నమాట. సూపర్. ఎందుకంటే కేరళకి మాత్రమే పరిమితం అవుతుంది ఆర్ట్. అవును, నేర్చుకోవడానికి ఎవరు ముందరికి వెళ్తారు, ఎందుకంటే చాలా టఫ్ ఉంది, మా వల్ల కాదు. అంటే ఇప్పుడున్న యూత్ ఎలా ఉందంటే దాన్ని నేర్చుకోవడానికి భయపడుతారు అనమాట. అంటే మామూలుగా టైం వేస్ట్ చేయడం. ఇప్పుడు దాన్ని నేర్చుకోవడం వల్ల అయినా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడున్న రోజుల్లో కెమికల్ ఫుడ్ తినడం, మొత్తం బాడీ ఫ్యాట్ అవ్వడం, హార్ట్ ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం. రీసెంట్లీ చాలామంది హార్ట్తో చనిపోతారు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాడీలో. ఓకే, మనం బెనిఫిట్స్ గురించి మాట్లాడాలి. అసలు కలరీ నేర్చుకుంటే ఏంటి బెనిఫిట్స్? అంటే ఫిట్ అవ్వడం, ఈ విద్యలు నేర్చుకోవడం అంటే మెంటల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, కలరీతో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు? మనం కలరీ నేర్చుకోవడం వల్ల ఫస్ట్ మనం మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది సొసైటీలో సూసైడ్స్ చేసుకోవడం, చిన్న విషయాలకి డిప్రెషన్లోకి వెళ్ళడం, మూడ్ ఆఫ్గా అవ్వడం. అంటే అవి పెద్ద ఇన్సిడెంట్స్ ఏమి ఉండవు, చిన్న ఉంటాయి ఆలోచిస్తే. కాకపోతే దానికి హ్యాంగింగ్ చేసుకోవడం, ఏదో యాక్సిడెంట్ చేసుకోవడం, ఎక్కడో వాడి చచ్చిపోవడం, ఇదంతా జరుగుతుంటది అనమాట. ఎందుకు అంత అవుతుంది అని అంటే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ లేరు. మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే మనకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వస్తుంటది అనమాట. ఓకే, సో ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే మళ్ళీ మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే మన బాడీలోకి మనకి తొందరగా ఏ రోగం ఎంట్రీ అవ్వదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా మనం బయట చూస్తుంటాం, చిన్న ఏజ్ వాళ్ళకి షుగర్ కానీ, తర్వాత థైరాయిడ్ కానీ, తర్వాత బీపీ ప్రాబ్లమ్స్, రకరకాల రోగాలతోని చిన్న ఏజ్లోనే నేనే చూస్తున్నా, మా కలరికి వస్తుంటారు. ఇప్పుడు నేను ఒక బ్రాంచ్లో, మాకు కోదాడు బ్రాంచ్లో ఒక చిన్న పాప ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 10 years ఉంటుంది. ఆమెకు షుగర్ ఉంది. 10 yearsకే. ఓకే, సో ఇట్లా చాలా మంది ఉన్నారనమాట. సో ఇది నేర్చుకోవడం వల్ల వాటన్నిటి నుంచి రక్షించుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే కలరీ ఎందుకు నేర్చుకోవాలి దాని గురించి అంటే, కలరీలో వేసే ప్రతి పోస్టర్ ప్రతి రోగానికి ఒక టాబ్లెట్ లాంటిది. ఓకే, అందులో వేసే ప్రతి పోస్టర్ అనేది ప్రతి మూమెంట్. ఓకే, ఏదైతే మీరు ఆ ఎనిమల్ పోస్టర్స్ అని చెప్పారు. మీకు వచ్చిన ఇన్సిడెంట్ చెప్పాలంటే, నేను కేరళలో కలరీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక పారాలసిస్ అబ్బాయి వచ్చిండు, 22 years old. ఓకే, అబ్బాయి నడిచేది కాదు, అంటే కాళ్ళతో ఎక్కువ నడిచేదే, వాక్ చేసేదే, మొత్తం ఇట్లా మొత్తం బాడీ మొత్తం షేక్ చేసి మొత్తం వాకింగ్ చేసేది స్లోగా. ఐ థింక్ 8 months ఉన్నాడు అనుకుంటా. కలరీ ప్రాక్టీస్ చేయించిండు మా మాస్టర్ దగ్గర ఉండి, వాక్ చేసిండు, కొన్ని దినాలు నడిపించిండు, మూమెంట్స్ చూపించిండు. 8 months తర్వాత కంప్లీట్గా క్యూర్ కాలేదు, కానీ నడుచుకుంటూ వెళ్ళిండు. మనం ఎలా నడుస్తామో అట్లా కొద్దిగా అటు ఇటు, అంటే అంత పవర్ ఉంటుంది అన్నమాట దీనికి. కలరీలో వచ్చే స్ట్రెంత్ అంత ఉంటుంది అన్నమాట. అంటే మనం బాడీలో ప్రతి సర్క్యులేషన్ కరెక్ట్గా పనిచేస్తుంటుంది అన్నమాట. ఓకే, అంటే కలరీలో బలం కంటే శ్వాస బాగా ఇంప్రూవ్ అవుతుంటుంది. ఓకే, అంటే ఎక్కువ కలరీలో స్ట్రెంత్ చాలా అవసరం. ఇప్పుడు మనం మేతారి కలరీలో ఫస్ట్ లెవెల్ తీసుకుంటే మేతారి ఉంటుంది.
మేత్తారి చాలా 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 హార్డ్ అన్నమాట కంపేర్ టు తర్వాత స్టేజ్. ఎందుకు అంటే అందులో చాలా బ్రీతింగ్ అవసరం అనమాట, అంటే చాలా స్టామినా అవసరం, అంటే విపరీతమైన స్టామినా అవసరం అనమాట. సో దాని నుంచి మన బాడీలోకి ఎలాంటి రోగం ఎంట్రీ అవ్వదు, కంప్లీట్ ఒక డిటాక్స్ చేసేస్తుంది బాడీని, అంటే మోర్ పవర్ అన్నమాట, మోర్ పవర్ ఇస్తుంది, బ్రీత్ మీద కంట్రోల్ వచ్చేసి ఆ బ్రీత్ మనకి ఎప్పుడైతే దాని మీద ఒక కమాండ్ వచ్చిన తర్వాత. మీరు కలరీ పర్సన్స్ ని ఎక్కడ చూసుకున్నా ఒకసారి మీరు కేరళలో ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ జరుగుతుంటది, డిసెంబర్ లో జరుగుతుంటది అన్న. ఆ కాంపిటీషన్ లో ఒక్కొక్క స్టూడెంట్ 10 feet కొడుతుంటారు, హై కిక్ 10 feet కొడుతుంటారు. అంటే పిచ్చెక్కుతుంది అక్కడ చూస్తుంటే, అంటే ఇంత బాగుంటుందా అంటే. అక్కడ జరిగే కాంపిటీషన్ లో మొత్తం బ్లడ్ ఇట్లా బాయిల్ అవుతుంటది, మీన్స్ అది చేసే ఫైట్ లో కొన్ని మిస్గైడ్ అయి పడుతుంటాయి అనమాట, మిస్గైడ్ అయి తాకుతుంటాయి, మొత్తం చీరకపోతుంది అనమాట. చీరకపోయినప్పుడు బ్లడ్ బయటకు వెళ్తుంటే చాలా భయంకరంగా కనిపిస్తుంటది ఆ మూమెంట్. అక్కడ ఇట్లా మనము ఇట్లా పడుకోబెట్టింటారు మొత్తం లైన్ గా, అట్లాంటి వాళ్ళని, అంటే రియల్ ఇన్సిడెంట్స్ అవి. ఇట్లా మొత్తం ఒక రోలో వండబెట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటారు, అయినా వాళ్ళు ఎంబడే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేస్తారు, ఎక్కడ తగ్గరు. అంటే అంత స్ట్రాంగ్ అనమాట మెంటల్ గా. అంటే ఎక్కడ బ్యాక్ స్టెప్ అనేది ఉండదు కలరీలో, అంటే జస్ట్ దూసుకెళ్ళడం అంతే. స్టిల్ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కేరళలో చూసినా కానీ స్టేట్ కాంపిటీషన్లో చాలా డేంజర్ ఉంటుంది అనమాట, చూడడానికి వణుకుడుతుంది, అంత డేంజర్గా ఉంటుంది ఫైట్. నేను ఎవ్రీ ఇయర్ అక్కడికి కాంపిటీషన్స్ అటెంప్ట్ చేస్తుంటా, అసలు చూస్తే భయం అవుతుంటుంది, అంత రఫ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను లైవ్లో చూసిన కాబట్టి ఆ ఇన్సిడెంట్ చెప్పొచ్చు. అంటే అంత స్ట్రాంగ్ ఉంటారు మెంటల్ గానీ ఫిజికల్ గా. మీరు అన్నట్టు ఆ ఫస్ట్ స్టెప్ లో బ్రీత్ మీద మనకుండే కమాండ్ గానీ కంట్రోల్. ఇప్పుడున్న పరిస్థితులకి కలరిపైట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ మెంటల్ గానీ ఫిజికల్ గానీ స్ట్రాంగ్ అవ్వాలంటే డెఫినెట్ గా కలరీ నేర్చుకుంటే మాత్రం 100% వాళ్ళ లైఫ్ లో ఇంకా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు తట్టుకొని నిలబడాలి, అంటే చాలా స్ట్రాంగ్ ఉండగలుగుతారు, ప్రతి సిచ్యువేషన్ ని ఫేస్ చేయగలుగుతారు, ఎంత సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయగలుగుతారు. సో కలరీ కుంటే ఇంపార్టెన్స్ అది నేర్చుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, అంటే మీరు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి తెలియదు కదా, దెన్ వాళ్ళని ఎలా ఒప్పించారు అంటే కలరీ అంటే ఈ పేరెంట్స్ కానీ? స్టార్టింగ్ లో నేను కలరీ స్టార్ట్ చేసిన. కలరీ అంటే చాలా మంది వీడు పెట్టిండు కలరీ అంట ఏందో ఏమో అని చెప్పేసారు. నేను కలరీని అక్కడ అంత ఫేమస్ చేయడానికి తీసుకున్న రిస్క్ ఏంటంటే, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఎలాంటి ఇన్సిడెంట్ వచ్చినా డెమోన్స్ట్రేషన్స్ ఇవ్వడం కానీ, అంటే నేను ఒక్కనే ఉన్నా అప్పుడు డెమోలు ఇవ్వడానికి, నీతో పాటు ఎవరు లేరు కదా, నాకు అపాయింటెంట్ క్యాండిడేట్ అట్లా ఉండేది కాదనమాట. సో అట్లా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇవ్వడము, చిన్నగా గ్యాదర్ చేయడము, అట్లా మేమున్న మా బ్రాంచ్ ఏరియాలో మేము స్టార్ట్ చేస్తే కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినాయి. అంటే కొంతమంది రూమర్స్ చేయడం అట్లా జరగడం వల్ల అక్కడ సెట్ అవ్వలేకపోయింది. అక్కడ నుంచి తీసి మళ్ళీ వేరే ఏరియాలో పెట్టేసి అక్కడ స్టార్ట్ చేసి అక్కడ మంచి ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకొచ్చినాం. అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు మా దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. మాకు ఒక 4 బ్రాంచెస్ రన్ అవుతున్నాయి కలరీలో. ఇప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే జనాలకి అంటే చాలా మందికి వాళ్ళ పిల్లలు చేసే పర్ఫార్మెన్స్ వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అదే మా పిల్లలు ఏం చేస్తారు, కలరీ అంటే ఇట్లా ఉంటుందా అంటే వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ అనమాట. అంటే మా పిల్లలు ఇంత బాగా చేస్తారు అంటే ప్రతి ఫైట్ ఒకటి ఇంప్రెస్ ఉంటుంది అనమాట. కలరీలో అంత బాగుంటుంది. సో ఇప్పుడు తెలంగాణలో చాలా ప్రోగ్రెస్ అయింది కలరిపైట్. ఇక మీదట అయినా మొత్తం అవేర్నెస్ తీసుకురావాలంటే ఎలా ఉంది గవర్నమెంట్ ఇనిషియేషన్ కానీ సపోర్ట్ కానీ దీని గురించి? అంటే ఏదన్నా కలరీ నేర్చుకునే వాళ్ళకి కానీ నేర్పే వాళ్ళకి కానీ మీకు కూడా ఏమన్నా గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఏదన్నా లైక్ అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా వాళ్ళు ఇనిషియేట్ తీసుకుంటున్నారా కలరీ పైన అవేర్నెస్ పెంచడానికి? మీన్స్ రీసెంట్లీ మా స్టూడెంట్స్ వీరంగన అవార్డు అని తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఒక 5 మెంబర్స్ గర్ల్స్కి వీరంగన అవార్డు అందించారు. గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంది.
సో ఇది ఇంకా మా కాన్స్టిట్యూషన్ సీఎం రేవంత్ రెడ్డి సార్ రికగ్నైజ్ చేసి దీన్ని ఇంకా సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తే మా కొడంగల్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళి డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. మేము అనుకుంటున్నాం. సో ఫైనల్లీ కలరీ గురించి కానీ ఆర్ఎల్స్ మర్మకళ కానీ వీటన్నిటి గురించి కానీ మా ఆడియన్స్కి ఒక పాయింట్ చెప్పాలి, ఇది ఫైనల్ ముగింపు క్వశ్చన్. సో మీరు ఏం చెప్తారు ఆన్సర్ ఎండ్ ఆఫ్ ద డే కలరీ గురించి ఒక లాస్ట్ పాయింట్? కలరీ అంటే ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ అ ఫేమస్ ఆర్ట్. ఓకే. సో కమింగ్ టు మర్మ, సీరియస్ టాపిక్ మీన్స్ సీక్రెట్ అన్నమాట. డిస్కస్ చేసే టాపిక్ కదా. అంటే చేయడానికి ఇప్పుడు దానికంటూ ఒక లెవెల్ ఫినిష్ చేయాలి. ఓకే. అంటే దానికంటూ ఒకటి స్థానాలు కంప్లీట్ చేయాలి కాబట్టి దాన్ని పెద్దగా చెప్పిన చెప్పలేరు, యూజ్ ఉండదు, చెప్పిన ఇది ఉండదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమేష్. వెల్కమ్ అన్న ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్.